హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద చాప్టర్ ఆఫ్ సెట్స్ మై డియర్. సో ఈ చాప్టర్ వచ్చేసరికి మనకు బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నా అండ్ అదే విధంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నా కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ టాపిక్ అనేది బేసిక్ టాపిక్ అబ్బా. దేనికి ఇంకొక టాపిక్ ఉంటుంది మనకు, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే వన్ మోర్ టాపిక్కి ఇది కంప్లీట్ బేసిక్. అండ్ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ నుంచి కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ టాపిక్స్. ఆ చాప్టర్ రావాలి అంటే ఫస్ట్ మనకు ఈ చాప్టర్ మనకు గట్టిగా వచ్చి ఉండాలబ్బా. సో ఈ రోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో ఈ చాప్టర్ డిస్కస్ చేస్తాం అండ్ ఇందులో నేను మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ బోర్డ్ ఎగ్జామ్కి రిలేట్ అయి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎపిసెట్లో వచ్చిన ప్రీవియస్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇందులో అంటే ఈ నోట్స్లోనే మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి నాన్న. మీరు ఈ నోట్స్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు పీడబ్ల్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోతారు. అందులో బ్యాచ్ నేమ్ చూడండి, బ్యాచ్ నేమ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. బ్యాచ్ నేమ్ ఏంటి మనకు, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇలా మీరు బ్యాచ్ నేమ్ సర్చ్ చేయగానే మీరు కంప్లీట్లీ ఫ్రీగా ఎన్రోల్ అయిపోయి అందులో నోట్స్ అండ్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి కూడా నేను మన యాప్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా మీరు అక్కడి నుంచి క్లాస్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి యాక్సెస్ చేయవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను మీకు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర రాసి ఓకే అంటే 1 or 2 పేజెస్లోనే ఇంక్లూడ్ చేసేసి మైండ్ మ్యాప్ లాగా మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోవాలబ్బా. సో అన్నిటికీ లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇక అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇక మొదలు పెట్టేద్దాం మరి. సో ఫస్ట్ ఏంటంటే ఈ టాపిక్ నుంచి మనకు అంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఓకేనా? సో వాట్ ఆర్ ద చాప్టర్స్ అంటే వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ మై డియర్. ఫస్ట్ అసలు సెట్స్ అండ్ రిలేషన్స్ అంటే ఏంటి, దాని తర్వాత వాటి యొక్క రీప్రజెంటేషన్స్, టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట, ఎంటీ సెట్స్, ఫైనైట్, ఇన్ఫైనైట్, ఈక్వల్ సెట్స్, దాని తర్వాత సబ్సెట్స్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్స్ అంటే ఏంటి, వెన్ డయాగ్రామ్స్ ఏంటి, ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఏంటి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏంటి, ఈ 10 టాపిక్స్ అనేవి మనం పర్టికులర్ ఈ చాప్టర్లో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అన్ని బేసిక్స్ నుంచి ఈఏపీ సెట్ లెవెల్ వరకు మీ బోర్డ్స్ అన్నీ కూడా కవర్ అయిపోయేటట్టు మొత్తం డీటెయిల్గా ఉంటాయి అన్నమాట ఇందులో. సో మీరు టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేదే ఉండదు. సో మరి సార్ ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, ఈ చాప్టర్ వెయిటేజ్ చూసుకోండి అన్న మీరు ఇక్కడ. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద వెయిటేజ్ గురించి మాట్లాడితే మనం 1 మార్క్లో ఒక క్వశ్చన్ వస్తుంది మనకు, 2 మార్క్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ 4 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. టోటల్గా పర్టికులర్ ఈ చాప్టర్ ఆఫ్ సెట్స్ నుంచి మనం 7 మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో టోటల్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇందులో నుంచి మనకు అంటే 7 మార్క్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మై డియర్. ఓకేనా? సో ఇవన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలుకి ఈ సెట్స్ ఏంటి సార్, ఎలా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి అన్న. మీరు ఒక సింపుల్ థింగ్ చెప్తాను నేను మీకు. సెట్స్ ఇవి 3 టాపిక్స్ బేసిక్గా అంటే 3 చాప్టర్స్ మనకు బేసిక్గా రిలేట్ అయి ఉంటాయి. ఏంటి సార్ అవి అంటే చూడండి, ఒకటేమో సెట్స్. ఫస్ట్ ఇది వస్తేనే మనకు రిలేషన్స్ అనే ఇంకొక చాప్టర్ వస్తుంది. ఓకేనా? సెట్స్ వస్తేనే మనకు రిలేషన్స్ వస్తాయి, రిలేషన్స్ వస్తేనే మనకు ఫంక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఇది మన రియల్ లైఫ్తో కూడా బాగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎట్లా సార్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అందరి లైఫ్లో జరిగే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తా. పెళ్ళి. ఓకేనా? పెళ్ళి కావాలంటే ఏం చేస్తారు మీరు, ఫస్ట్ పిల్లని చూస్తారు లేదా పెళ్లి కొడుకుని చూస్తారు. అమ్మాయి అబ్బాయిని చూడడం, అబ్బాయి అమ్మాయిని చూడడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెట్టింగ్ అయిపోయాక ఏం చేస్తారు, వాళ్ళు రిలేషన్స్లోకి వస్తారు. రిలేషన్ ఇన్ ద సెన్స్ ఒక చిన్న ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్. ఆ రిలేషన్ అయిపోయాక ఒక ఫంక్షన్, మళ్ళీ ఫంక్షన్ అంటే ఏముంది, పెళ్లి చేసుకుంటారు సార్, ఇట్స్ ఎ ఫంక్షన్. సో మన రియల్ లైఫ్లో మ్యాథమెటిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ స్టార్టింగ్ విత్ సెట్స్ అండ్ అప్ టు ఫంక్షన్స్. సో ఇది మన రియల్ లైఫ్లో ఉండేలాగానే ఇక్కడ కూడా అంతేనన్న. ఫస్ట్ మనం సెట్స్ నేర్చుకుంటాం, సెట్స్ నేర్చుకున్నాక మనకు దీంతో పాటు అంటే సెట్స్ని నేర్చుకుంటూ దీన్ని యూజ్ చేసుకుంటూ మన రిలేషన్స్ వస్తాయి, రిలేషన్స్ యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫంక్షన్స్ వస్తాయి. ఇది ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. సో అసలుకి సార్ అసలు సెట్స్ అంటే ఏంటి,
అంటే ఎలా ఉంటాయి సెట్స్ అండ్ దేర్ రీప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెట్స్ వచ్చేసరికి మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ నాన్న ఏది ఉన్నా సరే వీఆర్ డినోటింగ్ దిస్ వన్ విత్ క్యాపిటల్ ఆల్ఫాబెట్. మనం సెట్స్ ని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ తో డినోట్ చేస్తాం. అండ్ ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. దిస్ ఇస్ మై పాయింట్ నెంబర్ 1. అండ్ మై పాయింట్ నెంబర్ 2 చూడండి. ఇప్పుడు సార్ పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, వీటిని మనం ఇండికేటెడ్ ఇన్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్ నాన్న ఇగో ఇలా ఇండికేట్ చేస్తాం. సో వి విల్ బి డినోటింగ్, మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి, ఏ బిఈ అండ్ సి. సో ఏబిసి ఏంటి ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సార్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఎలిమెంట్స్ వచ్చేసరికి మనం దేంతో డినోట్ చేస్తాం, బేసికల్లీ ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ విత్ స్మాల్ ఆల్ఫాబెట్. ఎలిమెంట్స్ ని మనం స్మాల్ ఆల్ఫాబెట్స్ ని డినోట్ చేస్తాం. అండ్ ఎలిమెంట్స్ ఓకేనా, ఎలిమెంట్స్ ఆర్ సపరేటెడ్ బై, చూడండి సపరేటెడ్ బై కామాస్. ఒక కామాతో ఇది సపరేట్ గా ఉంటుంది, కామాస్ తో సపరేట్ చేస్తాం ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ అని చెప్పేసి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంది సార్ ఇక్కడ అంటే, వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఐ వాంట్ యూ టు లెర్న్, దట్ ఈస్ ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి నాన్న మనకు సెట్స్ లో. చాలా చాలా ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఉంటాయి. ఏంటి సార్ అంతగానం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఫస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ డజంట్ మ్యాటర్. ఆర్డర్ తో మనకు సంబంధం లేదు. లైక్ మీరు 1 2 3 అని రాసినా, ఏబిసి అని రాసినా, సిఏబి అని రాసినా నేను ఓకే, ఐ డోంట్ మైండ్. ఆర్డర్ అనేది నాకు ఇబ్బంది కాదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది నాన్న ఇందులో అంటే, ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ కెన్ నాట్ బి రిపీటెడ్. ఓకేనా, కెన్ నాట్ బి రిపీటెడ్. ఇందులో ఎలిమెంట్స్ ని మనం రిపీట్ చేయడానికి లేదు నాన్న. సో మీరు 2 సార్లు ఏఏబిసి రాసినా, ఏబిసి రాసినా ఒక్కటే. అలా అని చెప్పేసి నేను 2 సార్లు తీసుకోను. మీరు 2 సార్లు ఏ రాసినంత మాత్రాన 2 సార్లు తీసుకోవడానికి లేదు. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా, ఫస్ట్ ఇవి మన దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు సెట్స్ అంటే మీరు ఆల్రెడీ కొన్ని చూసే ఉంటారు, మీ అందరికీ తెలుసు. లైక్ యూ మైట్ హ్యావ్ సీన్, కనీసం చూడకుండా వినే ఉంటారు, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇలాంటివి. అవి ఏంటి సార్ ఎట్లుంటాయి అనే కథ అంతా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను అబ్బా. ఈ చాప్టర్లో మొత్తం డిస్కస్ చేద్దాం మనం. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఏముందో చూసుకుంటే, ఇక్కడ ఐ హ్యావ్ సమ్ సెట్స్. ఇక్కడ చూడండి ఏమన్నాను మీకు, ఇదే చెప్పాను కదా మీకు. సో హియర్ ఆర్ సమ్ శాంపుల్ సెట్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. చూడండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. అంటే సార్ ఎట్లుంటాయి సార్ ఇవన్నీ? చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది రాబాయ్ సార్? n స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్ వెళ్తూనే ఉంటుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాడు. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే z ఏమొస్తుంది అండ్ సో ఆన్, ఇక్కడ -1 0 1 ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది సార్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఎనీ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ p/q ఫామ్ లో రాసేది. సో రేషనల్ నెంబర్స్ మీరు ఏమని రాస్తారు సార్? ఇగో x = p/q ఫామ్ లో ఉండాలి. ఇలాంటి వాటిని వేర్ p, q ఆర్ ఇంటీజర్స్, ఏమైపోతాయి ఇవి ఇంటీజర్స్, అండ్ q వాల్యూ అనేది కెన్ నాట్ బి ఈక్వల్ టు 0. ఓకే, ఇవి మనకు ఇంటీజర్స్. నెక్స్ట్ ఏమున్నాయి సార్? సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే మీ అందరికీ తెలుసు ఇక. సో సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్, సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాం? స్టాండర్డ్ సెట్స్ నాన్న ఇవన్నీ. ఆల్ దీస్ ఆర్ అవర్ స్టాండర్డ్ సెట్స్. ఇవన్నీ కూడాను మన యొక్క స్టాండర్డ్ సెట్స్. బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఇవన్నీ కూడాను మన యొక్క స్టాండర్డ్ సెట్స్ నాన్న. ఓకేనా, ఇవన్నీ మనకేం చేస్తాం బేసికల్గా స్టాండర్డ్ సెట్స్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, అసలు సెట్ అంటే ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై ఏ సెట్? సెట్ అంటే ఏంటి? సింపుల్గా మాట్లాడితే సార్, బేసికల్లీ సెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సెట్ ఈజ్ నథింగ్ బట్
సెట్ ఈజ్ నథింగ్ బట్, జాగ్రత్తగా చూడండి, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. మామూలు ఆబ్జెక్ట్స్ కూడా కాదు ఇవన్నీ, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అదేంటి సార్, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నంత వరకు బాగుంది, కానీ వాట్ డూ యూ మీన్ బై వెల్ డిఫైన్డ్? ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది నా దగ్గర, దీని మీనింగ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వెల్ డిఫైన్డ్ అనేది, దీని మీనింగ్ ఏమున్నది సార్? వెల్ డిఫైన్డ్. ఇప్పుడు నీకు వెల్ డిఫైన్డ్ గురించి అర్థం కావాలంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా, నీ దోస్తు గారిని కూడా అడుగుతా ఉన్నా, ఇద్దరికి ఒకటే క్వశ్చన్. ఏంటి అంటే, ఇంక్లూడింగ్ నేను కూడా ఆన్సర్ చేస్తాను అబ్బా, ఓకేనా? ఆన్సర్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి, ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్న, ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చేసరికి, సార్ మనం ఏమని రాసుకుందాం, ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్. వెయిట్, ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్. ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు నా ఆన్సర్, సెట్ ఏ నాది ఆన్సర్. నేనేమని రాస్తాను సార్, ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ అని చెప్పగానే నేను, సార్ నా వరకు వచ్చేసరికి ధోని, దిస్ ఇస్ మైన్, ధోని, రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, వీళ్ళు. సో మీ వాళ్ళు ఏమనుకుంటారు కొంతమంది అంటే, నువ్వు ఇప్పుడు ఇట్స్ అప్ టు యువర్ ఆన్సర్ అనుకుందాం. నీ వరకు ఏమో రోహిత్ శర్మ, ఓకే, జడేజా, సారీ జడేజా నువ్వు అనుకున్నావు. మీ దోస్తు గాడికేమో కోహ్లీ అండ్ రైనా అనుకుందాం, సురేష్ రైనా, ఇలాగా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ ఒక్కటే ఉన్నదబ్బా మన దగ్గర. దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్వశ్చన్, బట్ ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి రా భయ్ మన దగ్గర? సార్ 1 2 3 అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఒక్క క్వశ్చన్కి 3 ఆన్సర్లు ఉండే ఛాన్స్ ఉన్నదా రా భయ్? లేదు కదా. ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 1. అంటే ఇది వెల్ డిఫైన్డ్నెస్ ఉందా? లేదు. ద ఆన్సర్ ఈస్ గెటింగ్ చేంజ్డ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నిన్న అడిగితే నువ్వు ఒక ఆన్సర్ ఇచ్చావు, నేను ఒక ఆన్సర్ ఇచ్చా, మీ దోస్తుగాడు ఒకటి ఆన్సర్ ఇచ్చాడు, వాళ్ళ దోస్తుగాడు ఇంకొక ఆన్సర్ ఇచ్చాడు. అదేమైతా ఉంది, ఇట్ ఈస్ చేంజింగ్ పర్సన్ టు పర్సన్. అలాంటప్పుడు దీన్ని మనం వెల్ డిఫైన్డ్నెస్ అంటామా? దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. కాబట్టి ఇది సెట్ అవుతుందా? సో సార్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఏ సెట్. దిస్ ఈజ్ నాట్ ఏ సెట్, నాట్ ఏ సెట్. ఓకే, మరి ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీస్తా, సింపుల్ వన్. నౌ యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాం. సార్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అయితే నేను సెట్ ఆఫ్ ఓవెల్స్ కాబట్టి నేనే ఆన్సర్ ఇస్తున్నాను. చూడండి, AEIOU. చూడు, ఇది నేను చెప్పినా ఇదే ఆన్సర్ ఉంటుంది, నువ్వు చెప్పినా ఇదే ఆన్సర్ ఉంటుంది, మీ దోస్తుగాడు చెప్పినా ఇదే ఆన్సర్ ఉంటుంది, దారిని పోయే దానయ్య చెప్పినా ఇదే ఆన్సర్ ఉంటుంది. ఎవడి చెప్పినా కూడా ఆన్సర్ అనేది మారుతుందా? ఇజ్ ఇట్ చేంజింగ్ పర్సన్ టు పర్సన్? పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతున్నదా? లేదు సార్, అందరికీ సేమ్ టు సేమ్ ఉన్నది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇది వెల్ డిఫైన్డ్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్నెస్. ఐ హోప్ నౌ ఎవ్రీబడి గాట్ ద మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్నెస్. పర్సన్ టు పర్సన్ చేంజ్ అయితే అది వెల్ డిఫైన్డ్నెస్ కాదు. అందరికీ ఒకటే ఆన్సర్ ఉంటే అది వెల్ డిఫైన్డ్. సో అలాంటి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనం ఏమని పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ ఏ సెట్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇదేమైపోతుంది సార్ మనకు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ సెట్. ఇది మన యొక్క సెట్ అవుతుంది. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మరి సార్ ఈ సెట్స్ ని మనం ఎన్ని విధాలుగా రీప్రజెంట్ చేయొచ్చు అంటే, వీ కెన్ రీప్రజెంట్ ఎనీ గివెన్ సెట్ ఇంటూ 2 డిఫరెంట్ ఫార్మ్స్ మేజర్గా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నాన్న మన దగ్గర ఉండేది రోస్టర్ ఫార్మ్ అంటాం మనం. ఓకే, ఆర్ దీన్నే మనం ఇంకొక ఫామ్ లో కూడా అంటారు టాబులర్ ఫార్మ్. వీ కెన్ ఆల్సో కాల్ దిస్ వన్ యాజ్ టాబులర్ ఫార్మ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏమో సెట్ బిల్డర్ ఫార్మ్. ఏమైపోయింది ఇది సార్? ఇది సెట్ బిల్డర్ ఫార్మ్. ఈ రెండు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఓకే చెప్తా. సో ఇందాక నేను మీకు క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? ఒక సెట్ క్వశ్చన్ అడిగాను నేను. ఎగ్జాంపుల్ చూడండి,
ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ఇప్పుడు మనం ఏమని రాసాం రబా ఇందాక, వీ హ్యావ్ రిటర్న్ దట్ సార్ వి ఈక్వల్ టు AEIOU, ఇది మనం రాసాము, రైట్? వీ హ్యావ్ రిటర్న్ దిస్. సో ఇలా ఉంటే అంటే మీకు ఎలిమెంట్స్ సెట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డైరెక్ట్లీ విజిబుల్. మీకు డైరెక్ట్గా మీ కళ్ళకు అద్దినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఆన్సర్, డైరెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం మై డియర్? వీ కాల్ దిస్ ఫెలో యాజ్ రోస్టర్ ఫామ్. ఇది మన యొక్క రోస్టర్ ఫామ్, లేదా దీన్ని మనం ఏమంటాం? ట్యాబులర్ ఫామ్. ఈ రెండు కూడా కరెక్ట్. దీన్ని మనం ఏమంటాం? రోస్టర్ ఫామ్ ఆర్ ట్యాబులర్ ఫామ్ అంటాం. దీన్నే నేను ఇంకొక విధంగా రాస్తున్నాను చూడండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. ఏమని రాస్తాను సార్? ఇక్కడ v ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఓవెల్, ఇలా రాసేసాను. ఎక్స్ అనేది ఒక ఓవెల్ అని రాశాను ఇలాగ. సో వాట్ ఈస్ దిస్? ఇందులో మీకు ఎలిమెంట్స్ అనేవి కళ్ళకు అద్దినట్టు కనిపిస్తున్నాయా? లేదే. యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఎలిమెంట్స్ డైరెక్ట్లీ. ఇందులో ఉన్నట్టు ఇందులో మీకు ఎలిమెంట్స్ డైరెక్ట్గా కనిపిస్తున్నాయా? లేవు సార్. ఎలిమెంట్స్ ఆర్ నాట్ విజిబుల్ టు మై ఐస్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్గా కనిపించకపోతే దీన్ని మనం ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్ అంటాము. ఇలా ఉండే వాటిని మనం ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్. సో ఐ హోప్ ఎవ్రీబడి గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. ఒకదానికి ఇంకొకటి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, చూడండి. ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక సెట్ ఉన్నది. లెట్ us take I have a set A 1 2 3 4 5. ఇది ఏ ఫామ్ లో ఉంది నాన్న మనకు? సార్ ఇది కళ్ళకు అద్దినట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎలిమెంట్, దిస్ ఇస్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇప్పుడు దీన్నే నేను ఎలా రాసుకుంటాను అంటే, సీ దిస్ నౌ, I can write this one as sir x such that చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ 1 less than or equal to x less than or equal to 5. చూసుకో ఏమన్నాడు సార్? x such that x అనేది ఒక న్యాచురల్ నెంబర్ 1కి 5కి మధ్యలో ఉండేది. సో ఇందులో మనకి ఏమైంది సార్? ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై, ఇది మన యొక్క సార్ ఇది సెట్ బిల్డర్ ఫామ్ అయింది. అండ్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో క్వశ్చన్ లో ఉన్నది సార్, ఇది రోస్టర్ ఫామ్ అయిపోయింది. సో చూడండి, అది ఏమో రోస్టర్ ఫామ్, ఇది ఏమో సెట్ బిల్డర్ ఫామ్, ఇట్లా అన్నమాట. ఎలా అని మీరు ఏ దానికైనా రాసుకోవచ్చు నాన్న. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం బ్రహ్మాండంగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ వెరీ వెరీ మచ్ ఈజీలీ, 100%, రైట్? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఖుల్లా కనిపిస్తూ ఉంది అన్ని, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఏమన్నాడు? రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇన్ రోస్టర్ ఫామ్. ఫస్ట్ దీనికి సొల్యూషన్ కనుక్కుందాం రబ్బా. సొల్యూషన్ ఏమొస్తుంది ఇక్కడ నాకు? సార్ x² ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో సొల్యూషన్ ఏమో x ఈక్వల్ టు -2, 1. సో సొల్యూషన్ సెట్ అన్నాడు. సో అప్పుడు ఏమైపోతుంది? ఇది సొల్యూషన్ సెట్ వచ్చేసరికి సింపుల్గా సొల్యూషన్ సెట్ దట్ ఈక్వల్ టు -2, 1. ఇదే రోస్టర్ ఫామ్. కావాల్సింది ఏంటి మనకు? దేంట్లో కావాలి? సో యూ నీడ్ ఇట్ ఇన్ ద రోస్టర్ ఫామ్. చూసుకో, రోస్టర్ ఫామ్ లో ఎలిమెంట్స్ అన్నీ కూడా నా విజిబుల్, క్లియర్ గా నాకు కనిపిస్తాయి. కాబట్టి క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్, దిస్ ఈజ్ మై రోస్టర్ ఫామ్. కావాల్సింది మస్తు క్లియర్ గా ఉన్నది బయట. నెక్స్ట్ థింగ్ చూడు, ఏమన్నాడు? రైట్ ద సెట్ ఆఫ్, ఓకే, రైట్ ద సెట్ ఇన్ ద రోస్టర్ ఫామ్. x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ x² ఈజ్ లెస్ దెన్ 40. x² అనేది లెస్ దెన్ 40 ఉండాలి అండ్ x వాల్యూ వచ్చేసరికి ఒక పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో లెట్ us స్టార్ట్ విత్ 1. ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్స్ 0తో మీరు స్టార్ట్ చేయడానికి లేదు, బికాస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్.
తెలుసా లేదా? యూ కెనాట్ స్టార్ట్. పాజిటివ్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే బ్లైండ్గా దే విల్ స్టార్ట్ విత్ 0. చాలా మంది చేసే మిస్టేకే ఇది. మీరు డైరెక్ట్గా 0తో స్టార్ట్ చేస్తారు, రాంగ్ ఆన్సర్లు వస్తాయి. బికాస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 0 ఏదైతే ఉందో 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు నాన్న. సో అందుకని నేను 0తో స్టార్ట్ చేయను. నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ 1. సో చూడండి, ఇక్కడ 1తో మనం మాట్లాడుకుంటే సార్ 1 స్క్వేర్ లెస్ దాన్ 40, 2 స్క్వేర్ లెస్ దాన్ 40, నెక్స్ట్ 3 స్క్వేర్ లెస్ దాన్ 40, 4 స్క్వేర్ లెస్ దాన్ 40, సార్ 5 స్క్వేర్ లెస్ దాన్ 40, 6 స్క్వేర్ లెస్ దాన్ 40, బట్ వేరాస్ 7 స్క్వేర్ గ్రేటర్ దాన్ 40. మనం ఎక్కడ దాకా తీసుకోవాలి సార్? లెస్ దాన్ 40 అన్నాడు. ఇది ఒక సెట్ ఏ అనుకుంటే ఇంటీజర్స్ ఏమైపోయినాయి నాకు ఇప్పుడు? 1 2 3 4 5 అండ్ 6. అప్ టు 6 వరకు కావాలి, అప్ టు 6 వరకే. ఐ కెనాట్ టేక్ 7th వన్, ఎందుకంటే 7 తీసుకుంటే నేను అది గ్రేటర్ దాన్ 40 వస్తుంది, నాకు లెస్ దాన్ 40 కావాలి. అందుకని చెప్పేసి నేను కేవలం ఇక్కడ దాకే తీసుకుంటా. ఇది క్లియర్ కదా అందరికీ? ఏ విధమైన టెన్షన్స్ అయితే లేవు కదా అబ్బా దీంట్లో. సో జాగ్రత్తగా ఉండాలి. ఐ వాంట్ యూ గైస్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఆన్ దిస్ పార్ట్. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ చూడండి, ఇది రైట్ దిస్ సెట్ ఏ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. అంతకుముందు అన్ని మనల్ని రోస్టల్ ఫామ్లో రాయమన్నాడు, ఇప్పుడు మాత్రం సెట్ బిల్డర్ ఫామ్ అంటున్నాడు. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి నాన్న నాకు ఇక్కడ? సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి ఏమున్నాయి సార్? 1 4 9 16 25 అండ్ సో ఆన్. వెరీ గుడ్. సో అప్పుడు మనం ఏం చేస్తాం సార్? 1 స్క్వేర్, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి. ఇది 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్ అండ్ సో ఆన్. అరే వా. అప్పుడు దీన్ని చూడండి ఎలా రాస్తున్నాను నేను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అయిపోయి. అండ్ ఏమన్నా నేను ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. చూడండి 1 2 3 4 అలా అలా మీకు స్టార్టింగ్ విత్ 1 కాబట్టి ఎక్స్ బిలాంగింగ్ టు న్యాచురల్ నెంబర్. ఓకే. సో ఇది మనకు చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్స్ చేసే విధానం మై డియర్. మన సెట్ నుంచి అంటే రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లోకి, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి చాలా అంటే చాలా ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్స్ అని చేయవచ్చు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చడం అనేది చాలా చాలా ఈజీ. ఎప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ ద థింగ్స్ వాట్ యు నో. మీకు తెలిసిన థింగ్స్ మీద మీరు 100% కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనకు ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? రైట్ ద సెట్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ సార్ ఎలిమెంట్స్ వచ్చేసరికి చూడు 1/2 2/3 3/4 4/5 5/6 6/7. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పైన న్యూమరేటర్ నేను n అనుకుంటేనా, డినామినేటర్ నాకు ఆటోమేటిక్గా n+1 అయిపోతుంది. పైన 1 సబ్స్టిట్యూట్ చేస్తే కింద 1+1 2 సార్, పైన 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2+1 3. సో అప్పుడు నాకు ఈ సెట్ ఏమొస్తుంది? దీని సెట్ సంథింగ్ బి అనుకుంటే, ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు n into n+1 వేర్ n ఈజ్ లైయింగ్ ఇన్ బిట్వీన్ 1 to 6. సరిపోయిందా? n అనేది 1 నుంచి 6కి మధ్యలో ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వాల్యూ 6 ఉంది అక్కడ n ఈక్వల్ టు. కాబట్టి నేనేం చెప్తాను? ఎక్స్ వాల్యూ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 1 సార్ అండ్ మూవింగ్ అప్ టు 6, అంతే. 1 నుంచి 6కి మధ్యలోనే ఉంటుంది. ఇట్ కెనాట్ ఎక్సీడ్ 6 అండ్ ఇట్ కెనాట్ బి బిలో ఆర్ లెస్ దాన్ 1. సో కేర్ఫుల్గా ఉండండి, 1కి 6కి మధ్యలోనే ఉంటుంది. రైట్, దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ నీడెడ్ అండ్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ సెట్ బిల్డర్ ఫామ్. కావాల్సింది ఏంటి? సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో ఎక్స్ ఈక్వల్ టు అంటే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1/2. 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2/3. 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3/4. 4 సబ్స్టిట్యూట్ చేయండి, 4/5. 5 సబ్స్టిట్యూట్ చేయండి, 5/6. 6 సబ్స్టిట్యూట్ చేయండి, 6/7.
ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. అంటే సెట్ అనేది దీంట్లో నుంచి ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే కదా. నెక్స్ట్, ఎంటీ సెట్ అంటే ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై యాన్ ఎంటీ సెట్? సో మై డియర్, ఎంటీ సెట్ అనేది చాలా చాలా సింపుల్ థింగ్. ఓకే, చాలా చాలా సింపుల్ థింగ్. ఏముంది అంటే ఎ సెట్ విత్ no elements లేదా or zero elements. ఓకే, సో అప్పుడు ఇది ఎలా ఉంటుంది సార్? సో సెట్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఏ సెట్ ఏ, దీన్ని మనం ఎలా రాస్తాము? ఇగో ఎంటీ సెట్ ఇలా అయినా రావాలి, ఆర్ ఏ ఈక్వల్ టు కంప్లీట్ గా నల్, ఇలా పై అయినా డినోట్ చేయాలి మనం. బట్ నోట్ డౌన్ చేసుకోండి, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉంటుందన్నమాట మనకు. ఎట్లా రాస్తారంటే సెట్ ఏ ఈక్వల్ టు, ఇగో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దిస్ ఈజ్ నాట్ యాన్ ఎంటీ సెట్. ఓకే, ఇది మనకు అసలు ఇది ఎంటీ సెట్టే అవ్వదు. దిస్ ఈజ్ నాట్ యాన్ ఎంటీ సెట్. ఇది ఎంటీ సెట్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఉన్నది అండ్ ద ఎలిమెంట్ ఈజ్ పై. సో దీన్ని మనం ఏమంటాం? ఒకటే ఒక ఎలిమెంట్ ఉంటే సింగిల్టన్ సెట్ అంటాం. ఏ సెట్ విత్ ఓన్లీ వన్ ఎలిమెంట్ వీ కాల్ ఇట్ యాజ్ సింగిల్టన్ సెట్. కేవలం ఒకటే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? సింగిల్టన్ సెట్ అంటాము. బట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఇది సింగిల్టన్ సెట్ కానీ ఎంటీ సెట్ కాదు. చాలా మంది కన్ఫ్యూజన్లో దీన్ని ఎంటీ సెట్ అంటారబ్బా, బట్ ఇది ఎంటీ సెట్ కాదు. అండ్ ఎంటీ సెట్కి ఇంకో రెండు మారు పేర్లు ఉన్నాయన్నమాట. సో ఎంటీ సెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దీన్ని మనం యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ నల్ సెట్, ఆర్ దీన్ని మనం ఏమని పిలవచ్చు? వాయిడ్ సెట్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఎంటీ సెట్ అన్నా, నల్ సెట్ అన్నా, వాయిడ్ సెట్ అన్నా, మూడుకి మూడు ఒకటే. ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఈ మూడు థింగ్స్ ఒక్కటే. అంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మీకు ఎంటీ సెట్ అని ఇస్తాడు, లేదా నల్ సెట్ అని ఇస్తాడు, లేదా వాయిడ్ సెట్ అని ఇస్తాడు. అప్పుడు మీరు అనుకోవద్దు కదా, అరే నేను ఎంటీ సెట్ గురించే నేర్చుకున్నా, వాట్ ఈస్ దిస్ నల్ సెట్, వాట్ ఈస్ దిస్ వాయిడ్ సెట్, నాకు చెప్పనే లేదే, మా బుక్స్లో లేదు అంటే మీ బుక్స్లో ఉంటాయి కానీ మీరు చదవలేదు, రైట్? సో అందుకని చెప్పేసి అన్ని థింగ్స్ నేను డీటెయిల్గా ఎగ్దమ్ వన్ బై వన్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకుంటూ చెప్తా ఉన్నాను. సో కేర్ఫుల్గా వినండి, అబ్జర్వ్ ఇట్. ఓకేనా? చలో దెన్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ సెట్ ఏ అనేది మన దగ్గర ఉంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఎక్స్ ఈజ్ లయింగ్ ఇన్ బిట్వీన్ 1 to 2. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. 1కి 2కి మధ్యలో ఉన్న ఏమైనా న్యాచురల్ నెంబర్ ఉందా? ఆలోచించండి, 1కి 2కి మధ్యలో ఏమైనా న్యాచురల్ నెంబర్ ఉందా? న్యాచురల్ నెంబర్, నేను ఫోకస్ ఆన్ దిస్, న్యాచురల్ నెంబర్ ఏమైనా ఉందా సార్? ఏమీ ఉండదు. కాబట్టి సెట్ ఏ ఇస్ నల్ సెట్. ఏమీ ఉండదు కాబట్టి ఏమైపోతుంది సార్? నల్ సెట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మనం, కావాలంటే యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, ఇలాంటిదే. సో ఇప్పుడు చూడండి, సెట్ బి రాస్తున్నాను నేను, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్, స్టడీయింగ్ ఇన్ క్లాస్ 9th అండ్ క్లాస్ 10th. చూడండి, క్లాస్ 9th లోను అండ్ క్లాస్ 10th లోను చదివే స్టూడెంట్ ఎవడైనా ఉంటాడా? అంటే ఒకటే స్టూడెంట్ 9th and 10th రెండు క్లాసుల్లో చదవగలడా? లేదు సార్, పాసిబిలిటీయే లేదు. కాబట్టి అప్పుడు సెట్ బి వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ? నల్ సెట్. సో ఖేల్ ఖతం, దుకాణం బంద్, అయిపోయింది ఇక. ఓకేనా? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇట్లా. See one more example I have. X is a rational number అన్నాడు. ఫస్ట్ దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది నాకు ఇక్కడ నుంచి? x square minus 2 equal to 0. x plus root 2 into sir x minus root 2 equal to 0. x equal to root 2 comma minus of root 2. సో ఏమొచ్చింది నాకు ఇక్కడ నుంచి? సార్ x is an irrational. ఇది రేషనల్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న సెట్ బి ఈజ్ గోయింగ్ టు బి అన్ ఎంటీ సెట్. అయిపోయింది, ఎంటీ సెట్.
నెక్స్ట్ సార్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ 2. గ్రేటర్ దెన్ 2 అసలు ప్రైమ్ నెంబర్స్ ఎట్లుంటాయి నాన్న మనకు 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సార్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయితే ఓన్లీ 2 సార్. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో దెర్ ఈస్ నో అదర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 2. అసలు లేనే లేదు. లేదు కాబట్టి ఏమైపోతుంది, అగైన్ సి ఈజ్ గోయింగ్ టు బి అన్ ఎంప్టీ సెట్. మళ్ళా ఏమైంది, సి అనేది ఒక ఎంప్టీ సెట్. ఖేల్ ఖతం మళ్ళీ. నెక్స్ట్ సిరీస్ ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 వేర్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడు. సో ఆడ్ అంటే ఇప్పుడు చూడండి ఏముంది మన దగ్గర, సార్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 2 కామా మైనస్ 2 బోత్ ఆర్ ఈవెన్. ఏమైపోయింది ఇక్కడ, దీస్ బోత్ ఆర్ ఈవెన్. సార్ ఈ రెండు ఈవెన్ కాబట్టి ఇక్కడ సెట్ డి ఏమైపోతుంది ఆటోమేటిక్గా, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ, ఇక్కడ నల్ సెట్. ఆటోమేటిక్గా నల్ సెట్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా. నెక్స్ట్ సార్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి. సో లెట్ us try to learn now about the finite and infinite sets. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటంటే నాన్న, ఫైనైట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ a set with countable number of elements. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మనం కౌంట్ చేయగలగాలి. అలా ఉంటే దీన్ని మనం ఏమంటాము, we call it as finite set. కౌంటబుల్ చేసేలాగా ఉంటే వీటిని మనం ఏమంటాము, ఫైనైట్ సెట్స్ అంటాము. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. సింపుల్ గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సెట్ ఏ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ 1, 2, 3, 4, 5. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎన్ని ఉన్నాయి నాన్న, 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఇస్ 5. అండ్ ఇప్పుడు నా దగ్గర సెట్ ఎన్ ఉంది, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అరే ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత రా భయ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఎన్ సార్ ఇన్ఫైనైట్. మనం కౌంట్ చేయలేమా, ఆర్ వి ఏబుల్ టు కౌంట్ దిస్? నో సార్. 1, 2, 3, 4 ఎక్కడ దాకా వెళ్తుందో నాకు తెలియదు, ఈవెన్ ఐ డోంట్ నో. సో మనం కౌంట్ చేయలేము కాబట్టి అదేమైపోతుంది, ఇన్ఫైనైట్ సెట్స్, ఇన్ఫైనైట్. ఓకేనా, కాబట్టి ఇది ఇన్ఫైనైట్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి డిస్కషన్ వచ్చినది కాబట్టి లెట్ us try to learn about one more important concept. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్, లేదా దీన్నే చాలా మంది ఏమంటారు, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అని కూడా అంటారు. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. ఓకే, కార్డినల్ నెంబర్ అంటే ఏమీ లేదు నాన్న, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ అంతే. సింపుల్ గా చెప్పుకోవాలంటే కార్డినల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4. సో కార్డినాలిటీ ఆఫ్ ఏ ఎంత, 4 అయిపోయి ఇలాగన్నమాట. సో ఇక్కడ మీరు మీ లెవెల్కి ప్రజెంట్గా ఫర్ యువర్ గ్రేడ్ 11th ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ వన్ థింగ్ హియర్ విచ్ ఇస్ వెరీ వెరీ మచ్ నీడెడ్. కార్డినాలిటీ ఆఫ్ ఏ ఫార్ములా ఇది తర్వాత చెప్తాను యూనియన్ వచ్చినప్పుడు. యూనియన్ బి ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి మైనస్ కార్డినాలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ ఉంటుంది. ఫార్ములాస్ నేను చెప్తాను ఎలాగో. పోనీ 3 సెట్లు ఉంటాయి సార్, ఇది ఎలా వచ్చిందని మనం తర్వాత మాట్లాడదాం కొద్దిసేపు అయినాక తర్వాత. కార్డినాలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే కార్డినాలిటీ ఆఫ్ ఏ ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ బి
plus cardinality of C minus cardinality of A intersection B minus B intersection C minus A intersection C plus n of A intersection B intersection C. ఇగో ఇది ఫార్ములా నబ్బా. సో ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఆర్ మేక్ ఏ నోట్ ఆఫ్ దీస్ టూ ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్ని అయితే మీరు నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ వరకు, నేను బోర్డ్స్ గురించి కూడా మాట్లాడట్లేదు ప్రజెంట్గా, ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అప్ టు ద లెవెల్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఈ ఫార్ములాస్ యొక్క యూటిలైజేషన్ అనేది ఉంటుంది. అండ్ వీటి మీద జేఈ మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది, రైట్? కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నోట్ డౌన్ చేసుకోమన్నప్పుడు బుద్ధిగా ఒక ఫార్ములా బుక్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని రాసి పెట్టుకోండి, ఇవన్నీ మస్తు యూజ్ ఉంటాయి తర్వాత. ఓకే మరి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్డినల్ నెంబర్. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే స్టేట్స్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఐ కెన్ సీ ఇట్ వెరీ మచ్ క్లియర్లీ దట్ సార్ ఎక్స్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు ఇక్కడ. సో సెట్ 1 రాస్తా ఉన్నా నేను, ఫస్ట్ సెట్ ఆన్సర్ రాస్తా ఉన్నా. సార్ ఎక్స్ బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది నాకు 1, 2. సెట్ 2 చూద్దాం. ఓన్లీ న్యాచురల్ నెంబర్ అన్నాడు. బేసిక్గా అయితే ఇది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కదా నా ఎక్స్ స్క్వేర్. సి బేసికలీ దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే సార్ ఎక్స్ ఈక్వల్ టు 2, -2. బట్ మనకు కేవలం న్యాచురల్ నెంబర్ కావాలి కాబట్టి సార్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఓన్లీ, బికాస్ ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఓన్లీ న్యాచురల్ నెంబర్. నాకు కేవలం న్యాచురల్ నెంబరే కావాలి. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి అన్న, ఏముంది ఇక్కడ థర్డ్ పాయింట్. సార్ 2x - 1 ఈక్వల్ టు 0. అంటే సార్ ఎక్స్ ఈక్వల్ టు 1/2. ఇది న్యాచురల్ నెంబర్ అన్నాడు ఇక్కడ చూడండి. దిస్ ఇస్ న్యాచురల్ నెంబర్, ఎవ్రీవేర్ ఇది న్యాచురల్ నెంబర్ అని మెన్షన్ చేశాడు మనోడు. సార్ ఇది న్యాచురల్ నెంబర్ కాదు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ నాన్న, పై కంప్లీట్గా నల్ సెట్ వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి నాన్న మనకు? బోలెడ్ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి, 2, 3, 5, 7 అండ్ సో ఆన్. అండ్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడు. ఆడ్ అంటే ఎన్ని వస్తాయి రా బాయ్? చాలా వరకు వచ్చేస్తాయి మనకి ఇక్కడ, అన్ని ఇన్ఫైనైట్ మళ్ళీ 1, 3, 5, 7 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 3కి 1, 2, 3కి మనం ఈ మూడింటికి కూడాను ఐఎమ్ ఏబుల్ టు కౌంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది నేను చెప్పగలను, ఫైనైట్. బట్ ఈ రెండిటికి నేను చెప్పలేకపోతున్నాను. సో ఇది ఇన్ఫైనైట్. అర్థమైందా? ఫస్ట్ 2, 3 ఆర్ ఫైనైట్ సెట్స్, నెక్స్ట్ 2 ఆర్ ఇన్ఫైనైట్ సెట్. ప్రూఫ్లు ఇక్కడే ఉన్నాయి మీకు. నెక్స్ట్ 2కి చూడండి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఎట్లా వచ్చాయి కనిపెట్టి, అంటే క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాను నేను, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు తెలియలేకపోతుంది. బట్ నెక్స్ట్ 2కి మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. సో దిస్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ యాజ్ ఫైనైట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లాజిక్స్ అన్నమాట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బట్టి పట్టమని చెప్పట్లేదు నేను, బట్ ఆ లాజిక్ ఏదైతే ఉందో లాజిక్ గుర్తుపెట్టుకుంటేనే మన లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది, రైట్? సో నౌ లెట్ us see what is an equal set. సో మన దగ్గర రెండు నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ లెట్ us say 2 నాన్ ఎంప్టీ సెట్స్ A అండ్ B రెండు ఉన్నాయి. సో సార్ ఇప్పుడు ఈ రెండు కూడా నాకు ఈక్వల్ అవ్వాలి. సో A ఈక్వల్ టు B అవ్వాలి అనుకుంటున్నా నేను. సో అప్పుడు ఇది ఖచ్చితంగా రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలి నాన్న. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే బిలో కూడా 3 ఎలిమెంట్సే ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్, కండిషన్ నెంబర్ 1. సార్ వాట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 2? ఇక్కడ కండిషన్ నెంబర్ 2 అంటే ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ జాగ్రత్తగా చూడండి అన్న, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలి, అండ్
every element of A is also an element of B. అంటే ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఒక దాంట్లోకి ఒకటి ఉండాలి ఫస్ట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండాలి, అండ్ అదే విధంగా ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి సేమ్ టు సేమ్ ఉండాలి. అలా గనక పాసిబుల్ అయితే దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ఏ ఈక్వల్ టు బి, అదర్వైజ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. లేకపోతే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ద లాజిక్స్ ఆర్ వెరీ వెరీ మచ్ క్లియర్ ఆన్ దిస్ టైం. ఓకేనా? సో లాజిక్ ఇప్పుడు అంత బాగా క్లియర్ అయింది కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 సెట్లు ఉన్నాయి నాన్న. ఇక్కడ let us take in this example I have 3 different sets. చూడండి, a equal to 1 2 3, b equal to 3 2 1, c equal to 2 3 4. 3 సెట్లు ఉన్నాయి. సో ఫస్ట్ కార్డినాలిటీ నెంబర్స్ n ఆఫ్ a ఎంత నాన్న? 3. n ఆఫ్ b ఎంత బేటా? 3. n ఆఫ్ c ఎంత? 3. బట్ కార్డినల్ నెంబర్ ఈక్వల్ అయినంత మాత్రాన కండిషన్ నెంబర్ 1 మాత్రమే సాటిస్ఫై అవుతుంది హియర్. వాట్ అబౌట్ కండిషన్ నెంబర్ 2? కండిషన్ నెంబర్ 2 చూడండి, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది సార్, కాబట్టి ఏ ఈక్వల్ టు బి అవుతుంది, బికాస్ ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ సార్, ఏ ఈక్వల్ టు సి అవుతుందా మనకి? ఇక్కడ లేదు, బికాస్ 1 అనేది అందులో లేదు. పోనీ బి ఈక్వల్ టు సి అవుతుందా? అది లేదు, ఎందుకంటే అక్కడ కూడా 1 లేదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇవి లాజికల్ థింకింగ్స్ విచ్ నీడ్స్ టు బి ఇంప్రూవ్మెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక థింగ్ ఉంది, ఈక్వివాలెంట్ సెట్స్. ఇంకొక థింగ్ ఏంటి సార్ అంటే ఈక్వివాలెంట్ sets. Sir, what do you mean by equivalent sets? So I have two non-empty sets, A and B, రెండు ఉన్నాయి మన దగ్గర. సో if n of A equal to n of B, then ఏమని చెప్పొచ్చు మనం? A and B are equivalent. ఓకేనా? ఏబి రెండు ఈక్వివాలెంట్ అవ్వాలి అంటే కార్డినల్ నెంబర్ సేమ్ ఉంటే సరిపోతుందనా? రెండిటి యొక్క కార్డినల్ నెంబర్ సేమ్ ఉంటే సరిపోతుంది, రైట్? సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్, ఇప్పుడు నేను సేమ్ టు సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుంటున్నా. చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు చూడండి 3 2 1, అండ్ సి ఈక్వల్ టు ఇందాకేమని రాశాను నేను, నాకు తెలిసి 2 3 4, రైట్? ఈ 3 థింగ్స్ రాసుకున్నాం మనం. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే, సార్ n ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అండ్ హియర్ వీ గాట్ n ఆఫ్ బి ఈక్వల్ టు 3 అండ్ హియర్ వీ గాట్ n ఆఫ్ సి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3. కాబట్టి ఏబిసి 3 సెట్స్ కూడా మనకి ఏమైపోతాయి? ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి. ఓకే, ఏ బిసిఆర్ ఈ 3 కూడాను మనకు సార్ ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి. ఈ 3 కూడా ఏమైపోతాయి? మనకు ఈక్వివాలెంట్ సెట్స్ అవుతాయి. సో ఇక్కడ ఐ వాంట్ యు గైస్ టు మేక్ ఏ నోట్. ఒక ఇంపార్టెంట్ థింగ్ నోట్ డౌన్ చేసుకోండి. ఏంటి సార్ అంటే చూడండి అమ్మా, నోట్, ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్. ఆల్ equal sets are equivalent sets, but converse is not true. Converse is not true. అంటే అన్ని ఈక్వల్ సెట్స్ వచ్చేసరికి మనకు ఈక్వివాలెంట్ అవుతాయి, కానీ అన్ని ఈక్వివాలెంట్ సెట్స్ మనకు ఈక్వల్ సెట్స్ అవ్వాలి అని రూల్ ఏమీ లేదు. ఓకేనా? లాజిక్ క్లియర్ అయిందా? అన్ని ఈక్వల్ సెట్స్ ఈక్వివాలెంట్ అవుతాయి, ఎందుకు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి కాబట్టి. కానీ అన్ని ఈక్వివాలెంట్ సెట్స్ ఈక్వల్ ఉండాలని రూల్ ఏమీ లేదు, బికాజ్
లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో ఉండాలి అన్న రూల్ లేదు కదా అక్కడ. కాబట్టి సో దిస్ ఈజ్ ఐ వాంట్ యూ గైస్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండింటికి మస్తు ఈజీగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేదే లేదు మనకి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫైండ్ ద పెయిర్స్ ఆఫ్ ఈక్వల్ సెట్స్ ఇఫ్ ఎనీ, గివ్ రీజన్స్. ఏదైనా ఉంటే రీజన్స్ ఇవ్వాలన్నాడు. సో సెట్ ఏ ఉంది ఆల్రెడీ, ఇక్కడ వాడే ఇచ్చాడు నాకు. సార్ సెట్ ఏ ఈజ్ ఎలిమెంట్ 0. సెట్ బి చూడండి, సెట్ బి చూడండి 15 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. అసలు ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయారా భయ్? 15 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేవు సార్, నల్ సెట్. ఓకే, సెట్ సి వచ్చేసరికి ఏమొస్తుంది నాకు, x = 5, ఇది రాసుకున్నా ఓన్లీ సింగిల్టన్ సెట్. d = -5, ఓకే. వాట్ ఈజ్ ఈ మై డియర్? ఈ వచ్చేసరికి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఏమన్నాడు, x ఈజ్ అన్ ఇంటిగ్రల్ పాజిటివ్ రూట్, కేవలం పాజిటివ్ రూటే రావాలి. అసలు దీనికి వాల్యూ ఏమొస్తుంది ఫస్ట్ చూద్దాం మనం. x² - 2x - 15 = 0. సో ఇక్కడ మనం x - 5 ఇంటూ x + 3 = 0. సో x = 5, -3. నాకేం కావాలి, ఓన్లీ పాజిటివ్ వాల్యూ కావాలి సార్. సో ఐ కెన్ టేక్ ఈ = ఓన్లీ 5 బికాజ్ కేవలం పాజిటివ్ వాల్యూ మాత్రమే నన్ను అడిగినాడు కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుందన్న నాకు, సార్ సెట్ ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ సి బికాస్ ఫస్ట్ కండిషన్ n of e which is equal to n of c that is equal to 1. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే ఎలిమెంట్స్ అనేవి రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి, రైట్? సో చూడండి, మనం ఇక్కడ కాకుండా ఇక్కడ రాస్తా ఉన్నాం చూడండి. నౌ ఐఎమ్ రైటింగ్ మై కండిషన్ నెంబర్ 2 హియర్. ఎలిమెంట్స్ ఇన్ E which are equal to ఎలిమెంట్ ఇన్ సి. కాబట్టి పనులు అయిపోయినాయి నాన్న. ఇక్కడ అందులో ఉన్న ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రెండు ఈక్వల్. ఎలిమెంట్స్తో పాటు మనకు ఇవి కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దిస్. పని అయిపోయింది, ఓకేనా? సో ఇది క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. మిగతా దాంట్లో సరే ఇక్కడ వాట్ నౌ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ 1 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 1 ఎలిమెంట్ ఉన్నాయి, కానీ కార్డినాలిటీ సేమ్ ఉంది. మనకి ఏమన్నాడు, ఈక్వల్ సెట్స్ అని అన్నాడు, నాట్ అబౌట్ ఈక్వివాలెంట్. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వల్ సెట్స్ నాన్న. A and C are equivalent but not equal. A and C అనేవి ఈక్వివాలెంట్ సెట్స్ కానీ ఈక్వల్ కావు. అదేవిధంగా A and E అనేవి కూడా ఈక్వివాలెంట్ సెట్స్ కానీ ఈక్వల్ కావు. సో ఈక్వల్కి ఈక్వివాలెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అన్నీ కూడా, అప్పుడు మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమన్నాడు సార్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, జస్టిఫై యువర్ ఆన్సర్. రీజన్స్ కూడా చెప్పాలి మనం. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమన్నాడు, ఎక్స్ ఇస్ ద సెట్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ సెట్ ఆఫ్ లెటర్స్ అంటే ఏమైపోతాయి నాన్న, ALOY. ఓకే, బి ఇస్ ద సెట్ ఆఫ్ లెటర్స్ అన్నాడు, లోయల్. సో L అంతే కదా, ఏముంది ఇక్కడ LOYA. సో ఏమన్నా నేను ఫస్ట్ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి అంటే n of x equal to n of b that equal to 4. ఓకే, అన్ని ఎలిమెంట్స్ ఒకదాని నుంచి ఒకటిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు సార్, హియర్ x equal to b. I can directly say that x equal to b. 100% true. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఏమన్నాడు, ఫస్ట్ n² - 4 < 0. సో n + 2 × n - 2 < 0. సో సెట్ ఏ వచ్చేసరికి -2, 2. వెరీ గుడ్, ఐ హావ్ రిటన్ దట్ థింగ్. సెట్ బి చూడండి, ఇక్కడ బి వచ్చేసరికి సార్ ఇది x² - 3x + 2. సో x - 1 × x - 2 = 0. కాబట్టి సెట్ బి ఏమో 1, 2 సార్. చూడండి సార్, ఈ రెండింటి యొక్క ఆర్డర్ అంటే కార్డినాలిటీ ఈక్వల్ అయినా కానీ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉన్నాయా, లేవు సార్. కాబట్టి A ఈజ్ నాట్ ఈక్వల్ టు B. See here, the elements are not equal. ఇందులో -2 2 ఉన్నది, 1 2 ఉన్నది. సార్ -2 లేదు, అక్కడ 1 లేదు.
కాబట్టి ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ సెట్స్ ఆర్ ఆల్సో నాట్ గోయింగ్ టు బి ఈక్వల్. సెట్స్ కూడా ఇక్కడ ఏమైపోతా ఉన్నాయి, ఈక్వల్ సెట్స్ కావు. లాజిక్ ఈస్ క్లియర్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, మస్తు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి మనకు అన్నీ కూడాను. నెక్స్ట్ సబ్సెట్స్. వాట్ డూ యూ మీన్ బై ఏ సబ్సెట్ చెప్తాను చూడండి. ఇప్పుడు లెట్ us టేక్ మన దగ్గర రెండు నాన్ ఎంప్టీ సెట్స్ ఉన్నాయి. లెట్ us say I have two non-empty sets, okay, A and B మన దగ్గర ఉన్నాయి. సో if every element of A is in B, then మనం ఏం చెప్తాం, A is subset of B. ఏమని చెప్తాం మనం అప్పుడు, A is subset of B అని చెప్తాము. సో దాన్ని మనం ఎలా రాస్తాం చూడండి, A is subset of B ఇలా రాస్తాం మనం. దిస్ ఇస్ ద నొటేషన్. సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది, నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. A is subset of B ఇలా రాస్తాం. దీని మీనింగ్ ఏంటి, సబ్సెట్. దిస్ ఈస్ సబ్సెట్. ఓకే సార్ ఒక విషయం, A is సబ్సెట్ కదా, ఓకే. సో ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తాను నేను. A is సబ్సెట్, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఉంది. అండ్ ప్యారలల్గా ఇప్పుడు నేను ఇందాక ఒక సింబల్ రాశాను ఇక్కడ మీకు, ఏంటి, ఇగో ఇలాగా ఉంది. A is ఇలాగా రాశాను, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే, A is సబ్సెట్ ఆఫ్ B అవుతుంది అండ్ A is ఈక్వల్ టు B అవుతుంది. అలాంటప్పుడు మనం ఇలా డినోట్ చేసుకోవచ్చు. యూ కెన్ డినోట్ లైక్ దిస్. కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. A is subset of B as well as A is also equal to B. ఇది లాజిక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఒక కొత్త డెఫినేషన్ వచ్చేస్తుంది. ఎలా సార్ అంటే, ఐ విల్ టెల్ యూ దిస్. ద న్యూ డెఫినేషన్ ఫర్ ఈక్వల్ సెట్స్. చూడండి, నోట్. సో ఈక్వల్ సెట్స్ అంటే ఏమొస్తున్నాయి ఇక్కడ మనకు, when I'm talking about, చూడండి, A is subset of B and B is also subset of A. Then if then A equal to B. ఇది ఇంపార్టెంట్. A is subset of B అయింది, B అనేది A కి సబ్సెట్ అయిపోయింది, A అనేది ఈక్వల్ టు B అవుతుంది ఖచ్చితంగా. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరే. యూ కెన్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. సార్ సెట్ A 1 2 3 సార్, సెట్ B 3 2 1 సార్. సో చూడండి, A is subset of B. A లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ B లో ఉంది. సార్ B is subset of A. B లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ A లో ఉంది. చెక్ చేసుకోండి కావాలంటే. A ఈక్వల్ టు B అయిపోతుంది సార్. సింపుల్ లాజిక్. దట్ ఇంప్లైస్ A is ఈక్వల్ టు B. నాకు కావాల్సింది దొరికిపోయింది. ఇప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ పై A, B అండ్ C. ఇన్సర్ట్ ద సింబల్స్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటే చూడండి అన్న, ఫస్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. వన్ మోర్ నోట్ హియర్. అది చెప్పబోయే ముందు వన్ మోర్ నోట్. సో సింపుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, 1 and 2. ఫస్ట్ వన్ ఏంటంటే, పై ఏదైతే ఉందో నల్ సెట్ ఈజ్ subset of every set, first point, and a set is subset of itself. ఒక సెట్ అనేది దానికి అది సబ్సెట్ అవుతుంది ఖచ్చితంగా, రైట్? సో ఈ లెక్క ప్రకారం ఈ 2 పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ పై ఈజ్ బిలాంగింగ్ టు బి అంటే సబ్సెట్ ఆఫ్ బి, అవునా కాదు? 100% సార్. చూడండి, మనం సబ్సెట్టా కాదా అనేది ఇన్సర్ట్ చేయాలి సార్. పై అనేది సబ్సెట్ ఆఫ్ బి సార్, ఖచ్చితంగా ఉంటుంది మనకు లోపల. సో చూడండి, నెక్స్ట్ 1 3 సార్. సెకండ్ వన్, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బీనా?
సార్ ఇందులో 3 లేదు, సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. దిస్ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. చూడండి, దిస్ ఇండికేట్స్ నాట్ ఏ సబ్సెట్. ఇది ఈ సింబల్. ఓకే, చలో నెక్స్ట్ 3. ఏ ఏముంది 1 3, సిలో 1 3 ఉంది సార్, కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ 4th వన్, బి ఏముంది 1 5 9, సిలో ఉంది సార్, సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. అయిపోయింది, బి అనేది సికి సబ్సెట్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఐ వాంట్ యూ టు చెక్ దిస్ వన్స్. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్న. సబ్సెట్, నాట్ ఏ సబ్సెట్. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్, ఐ హ్యావ్ ఏ అండ్ బి సెట్స్. ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఈజ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ సబ్సెట్ ఆఫ్ బి ఉందా? చూడండి, ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి బికాస్ ఎందుకు సార్? బికాస్ చూడండి, మనకేం కావాలి? AEIOU కావాలి. సో కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. ఈ కామా ఐ కామా ఓ కామా యు డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ బి. సెట్ బిలో లేవు. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు. గుర్తుపెట్టుకో, దిస్ మీన్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇది ఇంపార్టెంట్. డస్ నాట్ బిలాంగ్స్ టు నోటేషన్స్. నెక్స్ట్ సార్, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. సింపుల్. రీజన్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బికాస్ బిసిడి డస్ నాట్ బిలాంగ్ టు సెట్ ఏ. బిసిడి అనేవి సెట్ ఏలో లేవు. అక్కడ EIOU అనేవి సెట్ బిలో లేవు. ఇక్కడేమో BCD అనేది మనకు సెట్ ఏలో లేవు. అందుకని చెప్పేసి ఒకదానికొకటి సబ్సెట్స్ కావు. నెక్స్ట్ చూడండి సార్, ఏ బి అండ్ సి, బి 3 సెట్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఏమన్నాడు? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంట. బి సబ్సెట్ ఏ బిలాంగ్స్ టు బి. ఏ బిలాంగ్స్ టు బి. చూడండి, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు. దీని మీనింగ్ ఏంటి ఇక్కడ మనకు? బిలాంగ్స్ టు. అంటే ఇది ఏ అనేది బిలో ఉండాలి కంప్లీట్గా యాజ్ ఎ ఎలిమెంట్. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఇస్ ఇట్ ట్రూ దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నాడు. చూడండి, సింపుల్. సో ఫస్ట్ నేను సింపుల్గా ఏ ఈక్వల్ టు ఒక సెట్ తీసుకున్నా విత్ ఎలిమెంట్ 0. సో బిలో ఖచ్చితంగా ఏ ఉండాలి అన్నాడు కాబట్టి ఐఎమ్ హ్యాడింగ్ దిస్ 0 and 1 and 2. ఇది బి. అండ్ సి వచ్చేసరికి చూడండి నాన్న సార్, 0 1 2 and 3 ఇలా నేను తీసుకున్నాను. ఇప్పుడు సార్ ఏ బిలాంగ్స్ టు బి డెఫినెట్ గా ఉంది ఇందులో మనకు. చూడండి, ఏ ఈజ్ బిలాంగింగ్ టు బి అండ్ ఫర్ దిస్ ఐ గాట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి యాజ్ వెల్. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడితే చూడండి, నౌ ఇఫ్ ఐ టాక్ ఏ అండ్ సి రిలేషన్, నౌ సీ దిస్ సార్, 0 బిలాంగింగ్ టు ఏ, బట్ 0 అనే ఒక ఎలిమెంట్ సిలో ఉందా? బట్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు సి. 0 డస్ నాట్ బిలాంగ్స్ టు సి. దేర్ ఫోర్ అప్పుడు ఏమైతుంది నాకు? ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ 0 ఉండడం వేరు, కంప్లీట్ సెట్ ఏ ఉండడం వేరు. దిస్ ఈజ్ నాట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఎలిమెంట్ 0 ఉండడం వేరు, కంప్లీట్ సెట్ ఉండడం వేరు. ఎలిమెంట్ సెట్ ఉంటే ఎలిమెంట్ ఉన్నట్టు కాదు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఆన్ దిస్ పార్ట్. నెక్స్ట్, సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇప్పుడు మన దగ్గర రియల్ నెంబర్స్ ఉన్నాయి. మనం న్యాచురల్గా మాట్లాడదాం రా భయ్. ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. సార్ మనందరికీ తెలిసిన ముచ్చటేనా ఏముంది సార్ ఇక్కడ? సో మన దగ్గర ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అన్నీ కూడా సార్ ఇంటీజర్స్ అవుతాయి. ఇంటీజర్స్ అన్నీ కూడాను రేషనల్ నెంబర్స్ అవుతాయి. అండ్ మన దగ్గర ఇర్రేషనల్ నెంబర్ ఉంది సార్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ క్యూ డాష్. వీటన్నిటిని కలిపితే నాకు రియల్ నెంబర్స్ వస్తుంది. అంతే కదా? ఇది మన దగ్గర ఉన్న ఫిగర్స్.
సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, దీన్ని మనం సబ్సెట్స్ ఆఫ్ ఫార్మాట్లో రాసుకుంటే సబ్సెట్స్, ఇది క్యూ డాష్ ఇన్ ద సెన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అన్న, క్యూ డాష్ డినోట్స్ ఇర్రేషనల్ నెంబర్స్. బేసిక్గా ఇర్రేషనల్ నెంబర్కి ఏ నోటేషన్ ఉండదు కాబట్టి మనం ఏదో సింపుల్గా అలా ఉంటుందని రాసుకుంటున్నాను నేను. చూడండి అప్పుడు ఏమైపోతుంది సార్, ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్స్, సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్, సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఇవన్నీ కూడాను మనకి ఏమైపోయాయి లాస్ట్లో ఇక్కడ రియల్ నెంబర్స్ అట్లా. అండ్ ఇంకొకటి ఏంది ఇక్కడ సపరేట్గా, క్యూ డాష్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అయిపోయింది, సబ్సెట్ ఫార్మాట్లో రాసుకున్నాం. ఓకేనా? చల్ నెక్స్ట్ వన్, ఇంటర్వెల్స్ యాజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనకు ఎన్ని కైండ్ ఆఫ్ ఇంటర్వెల్స్ పాసిబుల్ అవ్వచ్చు సార్? బేసిక్గా దెర్ ఆర్ 4 డిఫరెంట్ మేజర్ ఇంటర్వెల్స్. మనం 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఏవి చూడండి, ఏ కామా బి, ఏ కామా బి, ఏ కామా బి అండ్ ఏ కామా. సార్ 4 డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? ఒక ఎలిమెంట్ ఎక్స్ ఉంది అనుకుంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఇక్కడ, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి ఇక్కడ, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇక్కడ, అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇక్కడ. ఇవి అన్నమాట. సో మీరు ఏ ఇంటర్వెల్ తీసుకున్నా కూడా అది ఒక రియల్ నెంబర్లోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, you are taking that x belonging to interval 1, 2. This is definitely a subset of real number r. మీరు రియల్ నెంబర్ r తీసుకోండి. రియల్ నెంబర్ r అంటే ఎన్ని నుంచి వస్తుందిరా బై? బేసికలీ r is nothing but సార్ -∞ to ∞. సో మనం ఏం చెప్పుకోవచ్చు, ఇంటర్వెల్ ప్రకారం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1, 2 is a subset of -∞ to ∞. ఇది లెక్క. ఓకేనా? సో ఎవ్రీ ఇంటర్వెల్, ఏ ఇంటర్వెల్ ఇచ్చినా కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి 100% ది సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్ ఆర్. ఓకేనా? సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇది గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి మీరు. చిన్న చిన్నవే కానీ బట్ లాజికల్గా ఉండేవన్నమాట మన కోసం. నెక్స్ట్, యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే మీరు సింపుల్గా మనం అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు, మీ డాడీ, మీ గ్రాండ్ ఫాదర్ అండ్ వాళ్ళ డాడీ అనమాట. అలాగా చూసుకుంటే గ్రాండ్ ఫాదర్ అనమాట. చూసుకుంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రీ లెక్క ఫామ్ అవుతుంది కదా. అంటే పెద్దగా ఫస్ట్ ఇనిషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏమంటాం? యూనివర్సల్ సెట్ అంటాం. సింపుల్గా మాట్లాడుకోవాలంటే ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద సెట్స్ నాన్న. ఓకే, యూనివర్సల్ సెట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ద ఫాదర్ ఆర్ మదర్ అని కూడా అనుకోవచ్చు. ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీరు. ద ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ ద సెట్స్. సో డిపెండింగ్ అపాన్ సెట్ ఇది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ యు టేక్ అన్ ఎగ్జాంపుల్, సో నా దగ్గర ఒక సెట్, యూనివర్సల్ సెట్ ఉంది నాన్న. 1 2 3 4 5 6. సో అప్పుడు దీంట్లో చాలా సెట్స్ ఫామ్ అవ్వచ్చు. ఒకటి సార్ 1 2 3, బి 1 2, సి 1 2 3 4. చూడండి ఇవన్నీ కూడా యూనివర్సల్ సెట్సే. బికాజ్ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, సార్ ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ దిస్, అన్నీ కూడాను దేనికి సబ్సెట్స్ అవుతున్నాయిరా? యూనివర్సల్, యూకి మాత్రమే. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ, సార్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ, సి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ యూ. అన్నీ కూడా ఇలా సబ్సెట్స్ అయిపోతా ఉన్నాయి యూకి. సో ఇది మన యొక్క యూనివర్సల్ సెట్. ఈ 3 సెట్స్కి వీడే యూనివర్సల్ సెట్ అనమాట. ఇలాగా మీరు ఏ కైండ్ ఆఫ్ సెట్స్కి అయినా సరే యూనివర్సల్ సెట్స్ని యూనిక్గా రాసుకోవచ్చు. ప్రతిదానికి ఒక్కటే యూనివర్సల్ సెట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. డిపెండింగ్ అపాన్ మనకి ఇచ్చిన సెట్స్ని బట్టి యూనివర్సల్ సెట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనివర్సల్ సెట్ నాన్న. జాగ్రత్తగా చూడండి మరి, ఇది మన యూనివర్సల్ సెట్స్ గురించి. సో ఇప్పుడు మనం యూనివర్సల్ సెట్స్ గురించి నేర్చుకున్నాం కదా. నౌ లెట్ us ట్రై టు లెర్న్ అబౌట్ ది వెన్ డయాగ్రామ్స్ మై డియర్. సో సార్ అసలు ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఏ విధంగా డ్రా చేయాలని చెప్తాను మీకు.
సో క్లారిటీగా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. వెన్ డయాగ్రామ్స్ ఆర్ నథింగ్ బట్ సార్ పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్, బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, ఇది పిక్టోరియల్ రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఓకేనా? అంటే సెట్స్ ని మనం ఒక పిక్చర్ ఫార్మాట్ లో రీప్రజెంట్ చేస్తాం. వీటిని మనం ఏమంటాం? వెన్ డయాగ్రామ్ అంటాం. సో వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని రూల్స్ ఏంటో నేను చెప్తాను మీకు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇగో ఇలాగా ఒక రెక్టాంగులర్ బాక్స్ వేసుకోవాలి. ఇది మన యొక్క యూనివర్సల్ సెట్ అయిపోతుంది అన్న. యూనివర్సల్ సెట్. దీని లోపలే మీకు కావాల్సిన ఆపరేషన్స్ అంటే సెట్స్ అన్ని కూడా వీటి లోపలే మనం డ్రా చేసుకోవాలి. వీటి గురించి మనం మాట్లాడదాం. ఐ విల్ టాక్ అబౌట్ దిస్. దీనికి సంబంధించి కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మన దగ్గర. అన్ని థింగ్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ ఇగో ఇలాగా ఉంటది అనమాట సెట్స్. దిస్ ఈజ్ మై లెటెస్ట్ టేక్. దీన్ని మనం సెట్ ఏ అనుకుంటే ఇగో ఇలా ఇది సెట్ బి అయిపోతుంది. సో మనకి ఏది కావాలంటే అది కనిపెట్టవచ్చు దీంట్లో నుంచి. సో వీ కెన్ గెట్ దిస్. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఏమంటా ఉన్నాడు వెన్ డయాగ్రామ్ కి సంబంధించి? సో ఇక్కడ వాల్యూ మొత్తం ఉంది మన దగ్గర. దిస్ ఈజ్ ఎ పిక్చర్. ఓకేనా? సో అప్పుడు మన యొక్క సెట్ ఏ ఏమైపోతుంది అన్న, ఇక్కడ నాకు కేవలం సెట్ ఏ విషయానికి వచ్చేస్తే లోపల ఉన్నాయి 2, 4, 6, 8, 10 సార్. 2, 4, 6, 8, 10 ఇది మన యొక్క సెట్ ఏ. మరి సార్ ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏమైపోతుంది సార్? యూనివర్సల్ సెట్ అంటే మొత్తం తీసుకోవాలి నాన్న. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇగో ఇది మన యొక్క యూనివర్సల్ సెట్. అర్థమైంది కదా? సో లోపల ఉన్న ఈ వాల్యూ మొత్తం కూడా నాకు ఏమైపోతుంది? ఇక్కడ సెట్ ఏ అయిపోతుంది. అండ్ బయట ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు యూనివర్సల్ సెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా యూనివర్సల్ సెట్ రాసేసాను. నెక్స్ట్ వన్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సార్ ఏమంటా ఉన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ గివెన్ టు మీ? సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. సో జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సెట్ బి వచ్చేసరికి సెట్ ఏ లోపల ఉంది. సో వాట్ డస్ ఇట్ మీన్ మై డియర్? సెట్ బి వచ్చేసరికి సెట్ ఏ లోపల ఉందంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే, మరి సెట్ బి ఏమొస్తుంది సార్ ఇక్కడ? వాట్ ఈజ్ మై సెట్ బి అంటే 4 and 6 మాత్రమే ఉంది. సెట్ ఏ ఎలిమెంట్స్ ఏమొస్తాయి సార్ మనకు? చూడండి 2, 4, 6, 8, 10. మళ్ళీ యూనివర్సల్ సెట్ కంప్లీట్ గా ఏమైపోతుంది సార్ ఇక్కడ నుంచి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది మన యొక్క యూనివర్సల్ సెట్. సో ఈ విధంగా మనం ఒక ఫిగర్ ఏమైతే ఇచ్చాడో, వెన్ డయాగ్రామ్ ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం సెట్స్ కూడా రాసుకోవచ్చు. అండ్ అదే మాదిరి సెట్స్ నుంచి కూడా వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. వైస్ వర్సా, రెండు విధాలుగా ఉంటాయి. ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ నుంచి మనం సెట్స్ ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ వే, సెట్స్ నుంచి వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం, అది సెకండ్ వే. సెకండ్ వే నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకు, బట్ ఫస్ట్ వే దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్. సెకండ్ వే కూడా నేర్చుకుందాం. అది నేర్చుకోవాలంటే మనకు ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనేవి ఫస్ట్ తెలవాలి. సో ఈ 4 ఆపరేషన్స్ ఆపరేషన్స్ అంటే మళ్ళీ మనకు కత్తులు కటార్లు ఏమీ అవసరం లేదు. బేసిక్ ఆపరేషన్స్ ఏంటి సార్? యూనియన్ ఆఫ్ సెట్స్. చూడండి, యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్. ఈ 4 ఆపరేషన్స్ అనేవి మనకు సెట్స్ మీద ఉంటాయి. ఈ 4 ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ పెర్ఫామ్ చేయాలి అంటే అన్ని మనం 1 by 1 నేర్చుకోవాలి. సో ఫస్ట్ చూడండి ఇక్కడ యూనియన్ ఆఫ్ సెట్. యూనియన్ ఆఫ్ సెట్ అంటే ఎట్లుంటది సార్? చూడండి, ఏ యూనియన్ బి. చూడండి, ఏ యూనియన్ బి. ఇందులో ఎలిమెంట్స్ ఎట్లుంటాయి సార్? ఎక్స్ సచ్ దట్, చూడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగింగ్ టు బి. చూడండి, ఎక్స్ అనేది ఏలో అయినా ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు, రెండిట్లోనూ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం లెట్ మీ రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఎగ్జాంపుల్ సార్, సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, సెట్ బి ఈక్వల్ టు 3, 4, 5, 6. సో సార్ ఏ యూనియన్ బి ఏమైపోతుంది సార్? ఏలో ఉండొచ్చు, బిలో కూడా ఉండొచ్చు. అంటే 1, 2, 3, 4, 5, 6 ఇది. దిస్ ఇస్ మై ఏ యూనియన్ బి. అంటే అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాసుకుంటూ వెళ్ళిపోవడమే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. అండ్ ఇంకోటి తెలిసిందే కదా, సెట్స్ లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వవు. అందుకని చెప్పేసి చూడండి, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఒకటేసారి రాశాను నేను. ఓకేనా? లాజిక్ సార్, ఐ హోప్ వెరీ మచ్ క్లియర్ టు ఎవ్రీబడి. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు?
సార్ ఏ యూనియన్ బి కావాలి అంటున్నాడు. రాసేద్దాం. ఏ యూనియన్ బి ఏముంది నాన్న, 2 4 6 8 10 12 అయిపోయి. ఏ యూనియన్ బి రాసేసాం. ఖేల్ ఖతం దుకాణం బంద్ హో గయా. ఆన్సర్ డన్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు సార్, ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అని మనం ప్రూవ్ చేయాలి. చూపిద్దాం. సో ఫస్ట్ మనకు ఏ యూనియన్ బి వాల్యూ ఎంతరా బై సార్, ఏఐయు మూడు ఇందులో ఉన్నాయి కాబట్టి ఏఈఐఓయు అయిపోయింది సార్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఖతం అయిపోయింది. ప్రూఫ్ డన్. సింపుల్ సింగిల్ స్టేట్మెంట్ ప్రూఫ్. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అన్నాడు, ప్రూవ్ చేసేసాం, తప్పేమీ లేదు. నెక్స్ట్ చూడండి ఏమంటా ఉన్నాడు, లెట్ ఎక్స్ బి ద సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th హూ ఆర్ ఇన్ స్కూల్ హాకీ టీమ్. వీళ్ళంతా హాకీ టీంలో ఉన్నారు. లెట్ వై బి ద సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 11th హూ ఆర్ ఇన్ ద స్కూల్ ఫుట్బాల్ టీమ్. ఓకే, ఫుట్బాల్ టీంలో ఉన్నారు. ఎక్స్ యూనియన్ వై కావాలి. సార్ ఎక్స్ యూనియన్ వై చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, రామ్, గీత, అక్బర్, చూడండి అక్బర్, దెన్ అగైన్ గీత ఆల్రెడీ రాసాము, డేవిడ్ అండ్ అశోక్. సో చూడండి ఇప్పుడు ఇది మన యొక్క ఎక్స్ యూనియన్ వై. అండ్ దీనివల్ల మనకేమొస్తుందనా, సో దీస్ ఆర్ ది ప్లేయర్స్, దీస్ ఆర్ ది ప్లేయర్స్ ఇన్ బోత్ ద టీమ్స్. రెండు టీమ్స్ లో ఉన్న ప్లేయర్స్ వీళ్ళే, అంతే కదా. ఎవరు ఏ టీంలో ఉన్నారనే సంగతి పక్కన పెడితే దీస్ ఆర్ ది ప్లేయర్స్ ఇన్ ద బోత్ ద టీమ్స్ ఫ్రమ్ క్లాస్ 11th, ఇన్ బోత్ ద టీమ్స్ ఫ్రమ్ క్లాస్ 11th అయిపోయి. ఓకేనా, ఇది ఇంటర్ప్రిటేషన్ మనకు. నెక్స్ట్ లాస్ట్ చూడండి అన్న, ఏ యూనియన్ బి అన్నా బి యూనియన్ ఏ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి అసోసియేటివ్ లా, నథింగ్ టు వరీ. నెక్స్ట్ ఇవన్నీ మనకు తెలిసిన ముచ్చటేనా. చూడండి ఏ యూనియన్ పై ఆబ్వియస్లీ ఏ యూనియన్ ఏ ఎంతరా బై ఏ, యూనివర్సల్ సెట్ అయితే యూనివర్సల్ సెట్ అయిపోతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది బేసిక్ లాస్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అసలుకి లేదు, ఎందుకంటే సార్ కామన్ థింగ్ ఎక్కడైనా అవసరం పడింది అనుకో ఫటాఫట్ యూనియన్ కదా, రెండిట్లో కామన్ గా ఉన్నా కాకుండా అన్ని వాల్యూస్ కలిపి రాసేస్తాం, వాల్యూ మనకు ఈజీగా వచ్చేస్తుంది. నో నీడ్ టు వరీ హియర్. నెక్స్ట్ థింగ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్. సార్ ఇంటర్సెక్షన్ చూడండి ఎలా డినోట్ చేస్తాను నేను ఇక్కడ, సార్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంతకుముందు యూనియన్ అంటే చూడండి ఏ యూనియన్ బి, ఇట్లా రాశాను ఇక్కడ యూనియన్. దిస్ మీన్స్ చూడండి ఇది మీనింగ్ ఏంటి ఇక్కడ మనకు, సార్ యూనియన్. హియర్ చూడండి ఇక్కడ ద మీనింగ్ ఇస్ ఇంటర్సెక్షన్. ఇది మన యొక్క మీనింగ్. సార్ వాట్ డూ యూ మీన్ బై ఇంటర్సెక్షన్. సార్ ఏ ఇంటర్సెక్షన్ బి మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగింగ్ టు ఏ అండ్ ఎక్స్ ఇస్ బిలాంగింగ్ టు బి, రెండిట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి ఇన్ బోత్ ఏ అండ్ బి, రెండిట్లోనూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చూడు, నౌ ఇఫ్ యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్, సెట్ ఏ 1 2 3 4, సెట్ బి 2 3 4 5. సార్ ఏ ఇంటర్సెక్షన్ బి, రెండిట్లోనూ ఉన్న ఎలిమెంట్స్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 4, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. బోత్ నీడ్స్ టు బి కామన్ మై డియర్, రెండిట్లోనూ కామన్ గా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. బేసికల్ గా మనం ఇక్కడ ఏ యూనియన్ బి నేర్చుకున్నాం కదా, వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఏ యూనియన్ బి రైట్. ఇప్పుడు దీన్ని సార్ వెన్ డయాగ్రామ్ లో ఎలా డ్రా చేస్తారు మీరు, హౌ డు యూ రీప్రజెంట్ ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ వెన్ డయాగ్రామ్ కాబట్టి నౌ ఫస్ట్ ఇగో ఇలా ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటామని చెప్పాను. అండ్ యాజ్ యూజువల్ ఇది యూనివర్సల్ సెట్ యూ, అండ్ ఇక్కడ రెండు సెట్స్ ఉన్నాయి, ఒక సెట్ ఏమో ఏ అండ్ యూ హ్యావ్ అనదర్ సెట్ బి. ఓకే సార్ ఏ యూనియన్ బి కదరా బై నేను మాట్లాడింది. సో అబ్జర్వ్ ఎవ్రీబడి, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ యూనియన్ బి. ఏ అంటే ఏలో ఉండొచ్చు, బిలోను ఉండొచ్చు, కాబట్టి ఇక మొత్తం ఇది నాన్న, దిస్ ఇస్ మై ఏ యూనియన్ బి. ఓకే కంప్లీట్ గా వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఏ యూనియన్ బి. చూడండి కంప్లీట్ ఏ యూనియన్ బి.
సో వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇలాగా. ఓకే, సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇంటర్సెక్షన్ కి సార్ ఏ విధంగా డ్రా చేయొచ్చు మనం చూడండి. ఇక్కడ దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో దీనికి నేను వెన్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తా చూడు సార్. రాసుకున్నట్లయితే అగైన్ ఐ హ్యావ్ మై యూనివర్సల్ సెట్ యు, దిస్ ఇస్ మై సెట్ ఏ, దిస్ ఇస్ మై సెట్ బి. ఇప్పుడు నాకు సార్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఇక్కడ కామన్ గా రెండింటికి ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో దిస్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఇంటర్సెక్షన్ బి నాన్న. ఇది లెక్క. దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ బి మై డియర్, ఫోకస్. ఇది మన ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏమన్నాడు సార్, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. రెండింటికి కామన్ గా ఉన్నవి ఏముంది సార్, ఇక్కడ 6, 8 సార్ కామన్ అయిపోయాయి. రెండింటికి కామన్ గా ఉన్నది 6, 8. దిస్ ఇస్ మై ఏ ఇంటర్సెక్షన్ బి. అయిపోయింది కదా, దీనికి మించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ చూడండి సార్, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ షో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ బి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత రా బై వాల్యూ. షో దట్ సంగతి పక్కన పెడితే మనం కామన్ గా ఉన్నవి సార్ 2 కామన్ గా ఉంది, 3 కామన్ గా ఉంది, 5 కామన్ గా ఉంది, 7 కామన్ గా ఉంది. దిస్ ఇస్ నథింగ్ బట్ మై సెట్ బి. అయిపోయి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అయిపోయాయి. నెక్స్ట్ సేమ్ ప్రాపర్టీస్, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అసోసియేటివ్. ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. పై ఇంటర్సెక్షన్ ఏ పై అవుతుంది, యు ఇంటర్సెక్షన్ ఏ అయిపోతుంది. ఐడెంపోటెంట్ లా తెలిసిందే, డిస్ట్రిబ్యూటివ్ లా. చెక్ దిస్. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సార్. అరే రే 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 డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏమొస్తుంది మనకు, ఏ మైనస్ బి ఆర్ కావాల్సింది ఏంటి, బి మైనస్ ఏ. ఇవి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. What does it represent my dear? What does it represents? It represents a minus b అంటే చూడండి a minus b ఎట్లుంటుంది సార్, x such that x belong to a and x does not belongs to b. అంటే a minus b అంటే a లో ఉండి b లో ఉండనివి. a లో ఉండాలి కానీ b లో ఉండకూడదు. Same to same thing. What if I have b minus a here? b minus a రాసుకుంటే x such that sir x belonging to b and x does not belongs to a sir. సార్ మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నది. డెఫినేషన్ ఓకే బాగానే ఉన్నది, బట్ ఎలా సార్ రాయడం ఎలా? హౌ కెన్ ఐ ఐడెంటిఫై దిస్? హౌ కెన్ ఐ క్యాలిక్యులేట్ a minus b ఆర్ b minus a? నౌ ఫోకస్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. చూడండి సెట్ ఏ ఉన్నది నా దగ్గర 1 2 3 4. సెట్ బి ఉన్నది 2 3 5 6. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్ సింపుల్ గా చెప్తున్నాను నేను. ఏ మైనస్ బి సార్ ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. ఓకేనా. ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. సార్ చూసుకుంటే 2 3 అనేది సార్ బిలో ఉంది, సో అది నేను ఇగ్నోర్ చేసేస్తాను. ఏలో ఉన్నవి మిగిలినవి 1 4. సింపుల్. బి మైనస్ ఏ చూడు సార్ 2 3 అనేవి ఏలో ఉన్నవి సార్, బిలో లేనివి చూడు, ఇవి ఏలో లేనివి 5 6. అంటే సింపుల్ గా నేను చెప్పొచ్చేది ఒకటే ఒక థింగ్, ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్ ని తీసేయండి. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ మైనస్ బి, ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని రాయొద్దు. బి మైనస్ ఏ అన్నప్పుడు సార్ సెట్ బిలో నుంచి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాయొద్దు. చూడండి మనం చేసింది అదే కదరా. సో ఇక్కడ సార్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత సార్, ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, సింపుల్ గా సార్ 2, 3 సార్. చూడండి ఇప్పుడు సెట్ ఏలో నుంచి నేను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాయట్లేదు సార్. కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 నేను రాయట్లేదు, అందుకే 1 4. బిలో నుంచి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 నేను రాయట్లేదు సార్, అందుకే 5 6. సో ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని యొక్క ఏమంటాం మనం, వెన్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. చూడండి ఇప్పుడు నౌ లెట్ us ట్రై టు డ్రా ది వెన్ డయాగ్రామ్స్. ఒకటేమో ఏ మైనస్ బికి అనుకుందాం, ఇంకొకటేమో ఇక్కడ బి మైనస్ ఏకి అనుకుందాం. రెండు డ్రా చేయడానికి చూద్దాం. సో చూడండి సార్ ఇక్కడ యూనివర్సల్ సెట్ సెట్ ఏ సెట్ బి.
సేమ్ యూనివర్సల్ సెట్ యు, సెట్ ఏ, సెట్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి డ్రా చేస్తున్నా నేను ఇక్కడ. దిస్ ఇస్ ఫర్ ఏ మైనస్ బి అండ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ బి మైనస్ ఏ. నేను ఏమంటా ఉన్నాను, ఏ మైనస్ బి అంటే సార్ ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తాను సార్ అంటే ఇగో మిగిలింది ఇదే. ఏ ఇంటర్సెక్షన్ బి మనం తీసేస్తే ఐఎమ్ ఓన్లీ లెఫ్ట్ విత్ దిస్ థింగ్ మై డియర్. నా దగ్గర మిగిలింది ఇదే. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. సార్ అదే బి మైనస్ ఏ అంటే సార్ బిలో నుంచి కామన్ గా ఉన్న థింగ్ తీసేస్తా. సార్ బిలో నుంచి కామన్ గా ఉన్న థింగ్ తీసేస్తా. చూడు తీసేసా, చూడండి తీసేసా, అయిపోయింది వాల్యూ, డన్. వెరీ మచ్ సింపుల్. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయండి, తీసేసాం సార్. బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయండి, తీసేసాం సార్. మిగిలింది అది ఇది, ఇది ఏ మైనస్ బి, అది బి మైనస్ ఏ. ఖేల్ ఖతం, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డన్. ఓకేనా? చాలా అంటే చాలా 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 సింపుల్ అబ్బా. టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీకు. ఓకేనా? చలో నెక్స్ట్ ఏముంది చూడండి ఇక్కడ. సార్ ఫైండ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ నేను సింపుల్గా ఉండడానికి ఏ ఇంటర్సెక్షన్ బి కనిపెడతా ఎప్పుడైనా. ఏ ఇంటర్సెక్షన్ బి ఏముంది సార్? 2, 4, 6. సో ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయవద్దు. సో ఎక్స్క్లూడ్ 2, 4 అండ్ 6. మిగిలింది ఎంత? 1, 3, 5. నెక్స్ట్ బి మైనస్ ఏ అంటే సార్ ఎక్స్క్లూడ్ 2, 4, 6. 2, 4, 6. మిగిలింది ఎంత? 8. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఏంటి సార్ ఆ బ్యూటిఫుల్ రిజల్ట్ అంటే, నౌ వి గాట్ వన్ బ్యూటిఫుల్ రిజల్ట్. ఏంటి సార్ అది అంటే, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ప్రాపర్టీస్లో ఎప్పుడు ఈక్వల్ అవుతుందని చెప్పలేం. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేవి మస్తు ఈజీగా వస్తూ ఉంటాయి. ఆరామ్సే ఆన్సర్స్ ఇచ్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు సార్, ఏఈ ఐఓయు ఉన్నాయి, సెట్ బి ఉంది, వి మైనస్ బి కావాలి, బి మైనస్ వి కావాలి. ఎంత ఈజీగా ఐడెంటిఫై చేస్తాను నేను. సో ఫస్ట్ ఐ విల్ బి ఐడెంటిఫైయింగ్ దీన్ని. సార్ వి ఇంటర్సెక్షన్ బి ఎంత సార్? వి ఇంటర్సెక్షన్ బి పెడితే ఏఐ అండ్ యు. వెరీ గుడ్. సో వి మైనస్ బి, సో ఏఐ యు ఎలిమినేట్ చేసుకుంటే ఈ కామా ఓ. అండ్ సార్ బి మైనస్ వి, బి మైనస్ వి అంటే ఏఐ యు ఎలిమినేట్ చేస్తే మిగిలింది కే మాత్రమే. వి మైనస్ బి అండ్ బి మైనస్ వి డన్. వెరీ గుడ్. సింపుల్గా ఆన్సర్లు అనేవి మనకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకెందుకు అబ్బా టెన్షన్స్ మనకు. నెక్స్ట్ సార్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్. వాట్ డూ యూ మీన్ బై కాంప్లిమెంట్? దీన్ని మనం ఎట్లా డినోట్ చేస్తాం ఫస్ట్? ఓకేనా? సో మన దగ్గర కాంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ చూడండి ఇక్కడ టర్మినాలజీస్. ఇది మన యొక్క యూనివర్సల్ సెట్ అనుకోండి. ఓకే, ఇది సెట్ ఏ, దిస్ ఇస్ మై సెట్ ఏ. అండ్ ఇది చూడండి ఏ డాష్, దీన్ని మనం ఏమంటాం? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సో దీని వాల్యూ ఎంత అవుతుంది సార్? ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ మైనస్ ఏ. ఓకేనా? యూనివర్సల్ సెట్ మైనస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ now you see this here example. Let us take universal set as 1, 2, 3, 4, 5 and 6. సెట్ ఏ ఉంది మన దగ్గర 2, 3, 4. ఏ కాంప్లిమెంట్ అంటే సార్ యు మైనస్ ఏ. సో యు మైనస్ ఏ అంటే ఏమొస్తుంది నాకు మిగిలేది అంతా? 1, 5, 6. దిస్ ఈజ్ మై యు మైనస్ ఏ. అంటే సార్ ఇప్పుడు మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే హౌ డిడ్ ఐ గెట్ దిస్ ఆన్సర్? చూడు, దిస్ ఈజ్ మై యూనివర్సల్ సెట్ యు. సారీ, ఇది మన యొక్క యూనివర్సల్ సెట్ యు. సో దిస్ ఈజ్ మై సెట్ ఏ. ఇప్పుడు నాకు ఏ కాంప్లిమెంట్ కావాలి. నౌ ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. అప్పుడు నేనేం చేస్తాను? మొత్తం అవుతుందిరా బై, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చూడండి కంప్లీట్ సెట్, కంప్లీట్ ఎక్సెప్ట్ సెట్ ఏ.
సెట్ ఏకి మించి మిగతాదంతా కూడా మనకి ఇక్కడ యూనివర్సల్ సెట్. ఇది చూడండి కాంప్లిమెంట్ అయిపోతుంది. సెట్ ఏ మాత్రం అవ్వదు కదా, సో సెట్ ఏ ఒకటి తీసేసాం. యూనివర్సల్ సెట్ నుంచి సెట్ ఏ ఒకటి బయటపడేస్తే చాలు. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఏ కాంప్లిమెంట్. ఓకేనా, ఇది మన యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సార్ యూనివర్సల్ సెట్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు. సో ఫస్ట్ రెండింటికి మనం ఏం చేస్తాము, కామన్ గా ఉన్న వాల్యూస్ ఏంటో చూడండి. ఫస్ట్ వాట్ ఆర్ ద కామన్ వాల్యూస్ ఫర్ ఆల్ దీస్ టూ? 1 3 5 7 9 1 3 5 7 9. సో ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పాను నేను మీకు సార్, యూ మైనస్ ఏ. యూలో నుంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ఏం మిగులుతుంది? 2 4 6 8 and 10. ఇది చూడండి 2 4 6 8 and 10 అయిపోయి. దిస్ ఇస్ మై యూ మైనస్ ఏ. ఏమన్నాడు సార్, లెట్ యూ బి ద యూనివర్సల్ సెట్ of all the students of class 11th of a co-educational school and A be the set of girls in my class 11th, then find A complement. చూడండి నాన్న, యూనివర్సల్ సెట్ అనేది ఏముంది నాన్న, సెట్ ఆఫ్ ఏమైతుంది, బాయ్స్ అండ్ గర్ల్స్ కదా, కో ఎడ్యుకేషనల్ అన్నాడు మనోడు. సో హియర్ ఇట్ వాజ్ మెన్షన్డ్ యాజ్ కో ఎడ్యుకేషనల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్. సెట్ ఏమంటున్నాడు ఇక్కడ సార్, ఓన్లీ సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అన్నాడు. ఓకే, సో మరి అలాంటప్పుడు సార్ ఏ కాంప్లిమెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్. ఏమైపోతుంది అది, సెట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ అయిపోతుంది. సో ప్రతిదీ కూడా మనం ఈ విధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఈజీగా ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఏమంటున్నాడు సార్, షో దట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ప్రూవ్ చేద్దాం, తప్పేమీ లేదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో నుంచి ఫస్ట్ జాగ్రత్తగా చూడండి, ఏ డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ డాష్ ఈక్వల్ టు సార్ మ్యూ మైనస్ ఏ. ఇందులో నుంచి 2 3 తీసేస్తే మనకు వచ్చేది ఏముంది రా బై, 1 4 5 6. ఇది ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ సార్ బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే సార్ మ్యూ మైనస్ బి. 3 4 5 తీసేస్తే మనం 3 4 5 తీసేస్తే మిగిలింది 1 2 and 6. వెరీ గుడ్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటా. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏముంది నాన్న, 1 6 సార్ అయిపోయి. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఎంత రా బై, ఏ యూనియన్ బి కాబట్టి సార్ 2 3 4 5. ఇప్పుడు చూడండి, నౌ ఎవ్రీబడి ఫోకస్. ఏం కావాలి నాకు ఇప్పుడు సార్, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అడిగాడు మనోడు. See here, A union B whole complement, which means universal set minus A union B. So A union B లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 2 3 4 5 సార్ 2 3 4 5 తీసేస్తే మిగిలింది ఎంత, 1 6. దిస్ ఈజ్ ఈ వాల్యూ ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అయింది ఇక్కడ నుంచి సార్, ఏ డాష్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్. ప్రూఫ్ కూడా డైరెక్ట్గా వచ్చేసింది మనకి ఈ విధంగా, రైట్. సో వీఆర్ ప్రూవింగ్ ఇట్ వెరీ వెరీ మచ్ ఈజీలీ. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నానా, ఒక్క ఎలిమెంట్, ఈవెన్ ఏ స్మాల్ ఎలిమెంట్ మీరు మిస్ చేసినా కూడా, సింగిల్ ఎలిమెంట్ మిస్ చేసినా కూడా కంప్లీట్ క్వశ్చన్ మనకు రాంగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్గా ప్రతిదీ అసలు ఏమి ఇచ్చాడు, నాకేం కావాలి, క్లారిటీగా రీడ్ ద క్వశ్చన్. 1కి 2 సార్లు క్వశ్చన్ చదవండి అబ్బా, తప్పేమీ లేదు. బట్ రీడ్ ఇట్, దెన్ ఓన్లీ యూ ట్రై టు ఆన్సర్ ఇట్. అప్పుడే మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి కొన్ని కాంప్లిమెంట్ లాస్ నాన్న. ఏ యూనియన్ ఏ డాష్ ఈక్వల్ టు యూ, ఇంటర్సెక్షన్ ఏమో నల్ సెట్, డి మోర్గన్ లాస్. ఇప్పుడు మనం ప్రూవ్ చేసింది డి మోర్గన్ లాస్ అనమాట. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. డి మోర్గన్ లాస్ ఆఫ్ ఇంపార్టెంట్. లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంట్ చూడండి, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఏనే వస్తుంది. ఎంటీ సెట్ అండ్ యూనివర్సల్ చూడండి, ఎంటీ సెట్ కి కాంప్లిమెంట్ ఏమో యూనివర్సల్ సెట్, ఇక్కడ యూనివర్సల్ సెట్ కి కాంప్లిమెంట్ ఏమో ఎంటీ సెట్. ఇవి మనకు తెలిసి ఉండాలి, చాలా చాలా చిన్న థింగ్స్. సో మై డియర్ అమిగోస్, ఇంతటితో మన ఈ రోజు ఈ పర్టికులర్ సెషన్కి
అన్ని థింగ్స్ నాన్న మనం ఎక్దమ్ బేసిక్ లెవెల్ నుంచి ఈఏపీ సెట్ లెవెల్ వరకు ఈ టాపిక్ ఆఫ్ అంటే ఈ చాప్టర్ ఆఫ్ సెట్స్ని మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. మీరు ఇక టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేదే లేదు. కాబట్టి ఇప్పుడు మనం వీటికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. బేసికల్గా అయితే చాలా రేర్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ చాప్టర్స్ నుంచి. బట్ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఫర్ యూ విచ్ వర్ ఆస్క్డ్ రీసెంట్లీ. కొంచెం లాస్ట్ 2-3 ఇయర్స్లో అడగడం జరిగింది. ఒకసారి ఆలోచిద్దాం, జాగ్రత్తగా ట్రై టు ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎప్పుడు అడిగాడు ఇది మనకు? ఏపీ సెట్ 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏమంటా ఉన్నాడు చూడండి. సార్ టోటల్గా మన దగ్గర 205 స్టూడెంట్స్ టేక్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ హూమ్ 105 పాస్ ఇన్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 105 మై డియర్. 70 స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who pass in mathematics are 70. 30 students pass in both అంటే number of students who passed in mathematics and English are equal to 30. ఏమంటున్నాడు? how many students fail in both the subjects? సార్ fail in both the subjects అడుగుతా ఉన్నాడు మనల్ని. సార్ అంటే ఏం అడుగుతా ఉన్నాడు? ఫెయిల్, టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? ఒకసారి జాగ్రత్తగా చూడండి, both the subjects అది కూడా. ఫస్ట్ అసలుకి మనం ఎగ్జామ్లో ఎంతమంది అపియర్ అయ్యారన్నాడు మనోడు? 205 స్టూడెంట్స్ అన్నాడు టోటల్. సో అసలు పాస్ అయిన వాళ్ళు ఎంతనన్నా? ఏ యూనియన్ బి మనం చూసుకున్నట్లయితే, సార్ ఇందాకే మీరు ఫార్ములా చెప్పారు కదా, ఎన్ ఆఫ్ ఈ ప్లస్ ఎన్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్. ఓకేనా? సో అప్పుడు ఏమైంది సార్? ఇది 105 ప్లస్ 70 మైనస్ ఆఫ్ 30 which is 145 సార్. ఇది ఏ యూనియన్ బి. ఇప్పుడు నాకేం కావాలి సార్? ఫెయిల్ అయిన వాళ్ళు అంటే టోటల్ యూనివర్సల్ నాన్న, టోటల్ ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కావాలి. సో ఫెయిల్ అయిన వాళ్ళు కావాలి కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, ఫెయిల్డ్ ఇన్ both subjects which are equal to total ఎంత నానా? 205 మైనస్ పాస్ అయిన వాళ్ళు ఇగో ఏ యూనియన్ బి సార్. సో చూసుకుంటే 205 మైనస్ 145 which is nothing but 60. సో ఆప్షన్ ఎక్కడుంది నాన్న? 60 మనకు సార్ ఇగో ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫెయిల్ అన్నాడు, ఇండైరెక్ట్ గా అడిగింది ఏంటి మనకు? పాస్ కి కాంప్లిమెంట్, పాస్ అయిన వాళ్ళు వీళ్ళు, దీనికి కాంప్లిమెంట్ సార్ ఫెయిల్ అయిన వాళ్ళు. సో టోటల్ ఎంత? 205 నుంచి మనం 145 పాస్ అయిన వాళ్ళని తీసేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా దొరికిపోయారు మనకు. ఓకేనా? ఇగో ఇది లాజిక్ నాన్న. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా. నౌ యూ కెన్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? టీజీ ఎంసెట్ 2024లో అడిగారు, తెలంగాణ ఎంసెట్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఏమంటా ఉన్నాడు చూడండి. ద సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఇన్ఈక్వేషన్ ఏమవుతుంది అన్నాడు. ఓకేనా? చూడండి ఫస్ట్ సార్ ఇది అండర్ రూట్ లో ఉంది కాబట్టి 100% ఇది గ్రేటర్ దాన్ లేదా 0కి ఈక్వల్ ఉండాలి. x² ప్లస్ x మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి సార్. సో ఇప్పుడు సార్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో సార్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఆర్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది మన యొక్క వాల్యూస్ వచ్చాయి ఇక్కడ నుంచి. ఐ గాట్ దిస్ థింగ్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ సార్ చూడండి, ఇది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అంటే ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ గ్రేటర్ దాన్ 0 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఏమైపోవాలి నాన్న? లెస్ దాన్ 0నే అవ్వాలి. 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా లెస్ దాన్ 0 అయితేనే అది గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఓవరాల్గా. కాబట్టి సార్ ఇది ఏమైతుంది ఇప్పుడు? x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 సార్, అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 1. రెండిటికి కామన్ గా ఉన్నది ఏంటి రాబాయ్? రెండిటికి కామన్ గా ఉన్నది కావాలి కదా సొల్యూషన్ సెట్. సో కామన్ వచ్చేసరికి x బిలాంగ్ టు ద ఇంటర్వెల్ సార్ 1 to infinity. 1 to infinity మనకు ఉన్న ఆప్షన్ వచ్చేసరికి సార్ ఆప్షన్ సి లో ఉంది. ఇగో ఇదే మన యొక్క కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఉంది, రెండిటికి కామన్ గా ఉన్నది, ఇదే మన కరెక్ట్ ఆన్సర్. సార్ 1 మైనస్ ఎక్స్ ఎందుకు లెస్ దాన్ 0 ఉండాలి సార్ అంటే ఎక్స్ అనేది ఏదైనా ఉండొచ్చు, కానీ 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఈ వాల్యూ లెస్ దాన్ 0 అంటే ఇట్ హ్యాస్ టు బి పాజిటివ్ నానా. ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే సార్ 1 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడే
మనకు గ్రేటర్ దాన్ 0 అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ థింగ్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు ఎక్కడో నుంచి అడిగిన క్వశ్చన్ కాదు. బేసిక్గా తెలంగాణలో అడిగింది బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది, ఐపీ క్వశ్చన్ ఇది, తెలంగాణ 2024లో వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ నుంచి అడిగాడు, కానీ రిలేటెడ్ టు సెట్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం కావాల్సిన థింగ్స్ చూడండి. ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసాం సార్? థియరీ పార్ట్, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్. అంటే ఫస్ట్ మనం థియరీ డిస్కస్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. కన్సెప్చువల్గా అంతా క్లియర్ అయిపోయింది. ఈఏపీ సెట్ కొన్ని క్వశ్చన్స్ చేసాం, అంతా ఓకే. ఇప్పుడు మీ బోర్డ్ ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి? 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూడండి అన్న. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్. వీటికి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించిన కన్సెప్ట్ మనం మన క్లాస్లో 100% కవర్ చేసుకున్నాం. కావాలంటే చూడండి ఇక్కడ సార్, యూనియన్ కవర్ అయిపోయింది, ఇంటర్సెక్షన్ కవర్ అయిపోయింది సార్, డిఫరెన్స్ కవర్ అయిపోయింది, నెక్స్ట్ కాంప్లిమెంట్ కవర్ అయిపోయింది, కాంప్లిమెంట్ వెన్ డయాగ్రామ్స్ కవర్ అయిపోయాయి, కాంప్లిమెంట్స్ కవర్ అయిపోయాయి సార్, ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇవి టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ అ యూనివర్సల్ సెట్, రైట్ ద కాంప్లిమెంట్ సార్, కాంప్లిమెంట్ అయిపోయింది, కవర్ చేసేసుకున్నాం అన్ని. నెక్స్ట్ షో దట్ క్వశ్చన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మై డియర్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి రిలేటెడ్ కన్సెప్ట్ 100% మనకు కవర్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ సెషన్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ క్లాస్ నోట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. మీరు క్లాస్ నోట్స్, నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, క్లాస్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫోకస్ క్లాస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నేను ఏం చెప్తున్నాను, ఎలా చేస్తున్నాను క్వశ్చన్స్ మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. దెన్ ఆటోమేటికల్లీ వాట్ యూ కెన్ డూ ఇస్, నెక్స్ట్ మీరు చేయాల్సిన పనుల్లో ఏమీ లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు వచ్చిన ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, కన్సెప్ట్ అంతా రివైజ్ చేసుకుంటూ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ధనార్దన్ ఏం చేస్తారు, ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరమే లేదు మనకు, రైట్? ఇప్పుడు మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, చెప్పాను కదా ఏది వెల్ డిఫైన్డ్ ఏది వెల్ డిఫైన్డ్ కాదో చెక్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్ రాయాలి. చూడండి, సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. ఓకే, సొల్యూషన్, అరే ఇది ఆల్రెడీ మనం క్లాస్లోనే డిస్కస్ చేసాం, 4th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు, రైట్ డౌన్ ద ఆల్ ద సబ్సెట్స్ రాయొచ్చు, సబ్సెట్స్ ఈజీగా రాసుకోవచ్చు దీనికి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఆర్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ రాసేద్దాం. ఇంకేమన్నది రా భయ్, ఏబి ఉంది, A-B, అన్ని సింపుల్. చూడండి మస్త్ అంటే మస్త్ ఈజీ క్వశ్చన్స్, కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఆరామ్సే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రోజు అసలుకి మనం ఏం డిస్కస్ చేసాం సార్, ఒకసారి మొత్తం రివైజ్ చేసుకోగలిగితే ఆల్ ద పాయింట్స్ ఏం డిస్కస్ చేసాం మనం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ అసలుకి మన దగ్గర సెట్ అంటే ఏంటో అది డిస్కస్ చేసాం. దాని తర్వాత రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ మనం డిస్కస్ చేసాం. ఏంటది? రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. దాని తర్వాత సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ సెట్స్ తర్వాత సార్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ కూడా డిస్కస్ చేసాం. ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇగో ఈఏపీ సెట్ కొన్ని క్వశ్చన్స్, ఈఏపీ సెట్ PYQs కూడా డిస్కస్ చేసాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్ మై డియర్. ఇవన్నీ థింగ్స్ మనం ఎక్దమ్ కుల్లా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. అండ్ నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంది సార్ అంటే, చూడండి హోంవర్క్ వచ్చేసరికి నాన్న 2 థింగ్స్ ఇస్తాను నేను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఈ చాప్టర్ రిలేటెడ్ ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫినిష్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే, ఎక్కడి నుంచో కాదు, మళ్ళీ ఫ్రమ్ క్లాస్ నోట్స్. ఇది ఫస్ట్ థింగ్. ఓకేనా? క్లాస్ నోట్స్ నుంచి. సెకండ్ థింగ్ ఏమైనా ఉందా సార్ అంటే, ట్రై టు సాల్వ్ సమ్ ఈఏపీ సెట్ క్వశ్చన్స్ నాన్న. ఓకే, ఈఏపీ సెట్ క్వశ్చన్స్ ఆర్ ఇది మీకు ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే బేసిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సెట్స్ ఫ్రమ్ జేఈ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, లేదు సార్ అంటే ఏదైనా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అయినా ట్రై చేయండి మీరు. ఎగ్జామ్ కాంపిటేటివ్ లెవెల్లో ఆబ్జెక్టివ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్
ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మనం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. అండ్ మీరు ఎక్కడి నుంచో సాల్వ్ చేయాలని చెప్పేసి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నేను ఏం చేశాను అంటే, ఇవన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లాగానే నేను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్రియేట్ చేసి మీకోసం ఒక డిపిపిని అంటే ఒక సెట్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని నేను క్లాస్ అయిన వెంటనే మీకు ఈ క్లాస్ నోట్స్తో పాటు ఎక్కడ అప్లోడ్ చేశాను, మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో యాప్లో మీకు క్లాస్ నోట్స్ దొరుకుతుంది, దాంతోపాటు ఇంక సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దొరుకుతాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. దాని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పాను నేను మీకు, క్లాస్ అయిపోయిన తరువాత నేను ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని థింగ్స్ని కలిపి ఒక చిన్న మైండ్ మ్యాప్ లాగా క్రియేట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అది మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే రివిజన్కి చాలా యూజ్ అవుతుంది మై డియర్. అప్పుడు ఈజీగా మైండ్ మ్యాప్ చూసుకొని ఫటాఫట్ 10 నిమిషాలు ఒక చాప్టర్ మొత్తం రివైజ్ అయిపోతుంది, అన్ని టాపిక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం అట్లా. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్. ఓకేనా? మనం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. మరి అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బై బాయ్.